విలక్షణమైనటువంటి శిష్యులు దొరికినప్పుడు, భగవద్రామానుజుల్లాంటి మహానుభావులైనటువంటి శిష్యులు దొరికినప్పుడు అలాంటి వారికి ఏదో ఒకటి సమర్పించుకోవాల్సినటువంటి బాధ్యత ఆచార్యులకు ఉంటుంది. కాబట్టి పెరియ తిరుమల నంబైనటువంటి ఆచార్యుల వారు తమ మేనలుడిగా ఉండేటటువంటి ఎంబార్ అనేటటువంటి మహానుభావుల్ని భగవద్ రామానుజుల వారికి ఉదకపూర్వకంగా దానం చేశారు. ఏదైనా దానం చేసేటప్పుడు ఒక ప్రక్రియ ఉంటుంది, శాస్త్రంలో చెప్పబడిన ప్రక్రియ. గోదానం చేసేటప్పుడు ఏం చేస్తారంటే, గోవు యొక్క తోకని పట్టుకుని, ఆ తోకని చేత్తో పట్టుకుని తీర్థం వదులుతూ, ఉదకపూర్వకంగా నీరు వదులుతూ, ఎవరికైతే దానం చేస్తున్నారో వారి చేతిలోకి ఆ నీరు పడేటట్టుగా వదులుతారు. ఆ మంత్రాన్ని చెప్పి ఇలాగ తీర్థాన్ని వదిలితే అప్పుడు గోదానం పూర్తవుతుంది. బంగారం దానం చేసేటప్పుడు కూడా అలాగే బంగారాన్ని చేతితో పెట్టుకుని ఉదకపూర్వకంగా బంగారాన్ని చేయాలి. గోభూ హిరణ్య దానాదులు ఏవైతే ఉన్నాయో, దశదానాదులు కానీ షోడశ మహాదానాదులు కానీ ఏవైతే ఉన్నాయో ఆయా దానాలు చేసేటప్పుడు ఉదకపూర్వకంగా దానం చేయాలి. కానీ ఒక శిష్యుడిని ఉదకపూర్వకంగా దానం చేసినటువంటి మహానుభావులు ఎక్కడ కనపట్ల. షోడశ మహాదానాల్లో కానీ దశదానాల్లో కానీ శిష్యదానం ఎక్కడా చెప్పలా. చెప్పబడిందా? ఎక్కడా చెప్పరా. కానీ ఎంబెరుమానార్ల యొక్క వైభవాన్ని చూచినటువంటి పెరియ తిరుమల నంబి గారు వీరికి సహాయంగా ఎవరో ఒకరు ఉండాలి. ఇలాంటి మహానుభావులు, సంప్రదాయ ప్రవర్తకులుగా ఉండేటటువంటి మహానుభావులకి గొప్ప వైభవం కలిగినటువంటి వారు ఒకరు ఉండాలి సహాయంగా. ఈ గోవింద భట్టర్ అనేటటువంటి వారు ఆచార్య ప్రేమ గొప్పగా కలిగినటువంటి మహానుభావులు. ఆచార్య ప్రేమ అంటే మనం ఇలాంటి పెద్దల యొక్క వైభవాన్ని విన్నప్పుడు ఆచార్య ప్రేమ అంటే ఎలా ఉండాలో తెలుస్తుంది. అవును, వచ్చిన వారు వేరే సంప్రదాయాల శైవ సంప్రదాయాలు ఉంటే యాదవ ప్రకాశుల వద్ద విద్యాభ్యాసం చేసే సమయంలో భగవద్రామానుజుల వారిని లేకుండా చెయ్యాలని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ గంగానదిలో స్నానం చేస్తూ ఉంటే వీరి చేతిలోకి శివలింగం వస్తే ఆ శివలింగాన్ని తీసుకుని గంగ కైక్కొండ నాయనారని పేరు పెట్టి వారికి మధుర మంగళం అని వారి అవతార స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్నారు అని. ఆ తర్వాత పెరియ తిరుమల నంబి గారే తిరువాయుముడిలో ఉండేటువంటి పువ్వు పూసనయం తొహమే అనేటటువంటి పాసురాన్ని వారు పుష్పాలని కోస్తూ ఉంటే విన్నపం చేస్తే ఆ పాసురాన్ని విన్నటువంటి ఈ గోవింద భట్టరు వారితో వాదన సలిపి అప్పుడు భగవానుడు శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అని తెలుసుకుని పుష్పాలు ఆయనకే సమర్పించాలని తెలుసుకుని ఈ సంప్రదాయంలోకి వచ్చి పెరియ తిరుమల నంబి గారిని ఆచార్యులుగా చేసుకుని పెరియ తిరుమల నంబి గారికి గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. ఎలాంటి సేవ అంటేట, కైంకర్యం ఎలా అంటేట, ఆచార్య కైంకర్యం ప్రతిరోజు రాత్రి నిద్రపోవడానికి గురువుగారికి పక్క వేసి దాన్ని చక్కగా నిమిరి ఓసారి దాని మీద పడుకుని లేచేవారు. భగవద్రామానుజుల వారు ఈ గోవింద భట్టర్ ఎలా చేస్తున్నారు ఆచార్య సేవ అని గమనిస్తూ ఓ రోజు చూశారు. చూస్తే ఈయన చక్కగా ఇలా పక్క వేశారు, నీట్గా తెల్లటి దుప్పటి వేశారు. ఒకసారి పడుకుని ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఓ దొల్లు దొల్లారు. దొల్లి మళ్ళీ లేచి కూర్చున్నారు. లేచి కూర్చుంటే రామానుజుల వారు చూసి గురువు గారికి చెప్పారు, మేనమామ గారు అని పెరియ తిరుమల నంబి గారికి చెప్పారు. అవును, మీ శిష్యుడు భలే ఘనుడండి అని. ఏమిటి ఘనత? మీకేసిన పక్క మీద ఆయన పడుకుంటున్నాడు. యద్దోషం గురుతల్పగే అని గురువుగారు శయనించేటటువంటి శయ్య మీద శయనించడం దోషం, అది చాలా పెద్ద తప్పు అని శాస్త్రం చెబుతోంది. అందుచేత గురుతల్పగత దోషం ఏదైతే ఉందో ఆ దోషం ఇతనికి ఉంది, అందుచేత ఇతను పనికిరాడు అని భగవద్రామానుజుల గారు ఆచార్యులు చెప్తే పెరియ తిరుమల నంబి గారు మన్నాడు ఈయన్ని పిలిచి, గోవింద భట్టర్ని పిలిచి, ఏమండి మీరు మాకు పక్క వేసి దాని మీద ఒకసారి పడుకుని లేవడం నిజమేనా? అయ్యా నిజమేనండి గురువుగారు. నిజమేనా? ఇది దోషం అని మీకు తెలియదా? మాకు బాగా తెలుసు దోషం అని. ఆచార్యులు శయనించేటటువంటి శయ్య మీద కానీ ఆచార్యులు కూర్చుండేటటువంటి ఆసనం మీద కానీ కూర్చోకూడదు. కూర్చుంటే అది దోషం. దోషమని తెలిసే మీరు చేశారా? అవునండి. మరి ఎందుకు చేశారు?
ఎందుకు చేసాం? మీకు మెత్తగా ఉండాలి పక్కనే. మీరు శయనించిన తర్వాత దాంట్లో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పదార్థం కనుక ఉంటే అది గుచ్చుకుంటే ఎవరి వారికి నిద్రాభంగం కాదు, నిద్రాభంగం అవుతుంది. అందుచేత నేను ఆ పక్కన వేసి ఒకసారి శయనించి చూచి నేను మళ్ళీ మీరు పడుకోవడానికి అనువుగా దాన్ని ఏర్పాటు చేస్తున్నానండి గురువుగారు. దీనివల్ల మీ సౌకర్యం నాకు ముఖ్యం, నేను నరకానికి పోయినా నాకు పర్వాలేదు. ఈ విషయం భగవద్ రామానుజుల వారికి తెలుసు. కానీ అతని ద్వారా చెప్పించాలి, చెప్పిస్తే కదా ఈయన వైభవం గురువుగారికి తెలిసేది. అలాంటి యోగ్యులైనటువంటి మహానుభావులు దాశరథి అనేటటువంటి వారు, ఎంబార్ అనేటటువంటి గోవింద భట్టర్ అనేటటువంటి వారు, ఎంబార్ అని వీరికి పేరు. వీరిని భగవద్ రామానుజుల వారి ఉదక పూర్వకంగా దానం చేసేసారు ఆచార్యులు గారు. చేసేస్తే ఈయన తీసుకుని బయలుదేరి వచ్చేసారు. కాంచీపురానికి వచ్చారని కాంచీపురానికి వస్తూ దారిలో క్షేత్రాన్ని సేవించుకుంటూ కాంచీపురానికి చేరేసరికి ఈయన ఏమైపోయాడంటే బక్క చిక్కిపోయాడట. ఒళ్ళంతా పారిపోయింది. చూచారు భగవద్రామానుజులు, ఏమైందయ్యా? గురువుగారి మీద బెంగ పెట్టుకుని, ఎవడైనా భార్యా పిల్లల మీద బెంగ పెట్టుకునేవాడు ఉంటాడు, కానీ గురువుగారి మీద బెంగ పెట్టుకునే అమాయకుడు ఎవడైనా ఉంటాడా? గురువుగారి మీద బెంగ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ చిక్కి శల్యమైపోయేవాడు ఉంటాడా? బెంగ పెట్టుకున్నామండి, గురువుగారు మిమ్మల్ని సేవించకపోతే ఉండలేకపోతున్నామండి అంటే అనొచ్చుగాక పైకి, కానీ లోపల ఆ భావన ఉండి ఆయన్ని సేవించకపోవడం చేత చిక్కిపోయేటటువంటి స్వభావం కలిగిన వారు ఉండరు. అసలు ఉంటారు ఎక్కడైనా. ఇదే సంప్రదాయంలో ఉండే గొప్ప విషయం అన్నమాట. ఇలాంటి మహానుభావులు కోకొల్లలుగా ఉన్నారు సంప్రదాయంలో, ఒకళ్ళిద్దరు కాదు. చిక్కిపోయారు, పాలిపోయారు. ఈయన ఇంకా నిలబడలేని స్థితికి వచ్చారు. అలాగే తెయ్యవారి ఆండారని ఒక మహానుభావులు ఉన్నారు, ఆళ్ళవందరి శిష్యులు, వారు అంతే. తెయ్యవారి ఆండాని వారు చిక్కిపోతే అప్పుడు భగవద్ రామానుజులు, నాయన వెళ్ళు, మీ గురువుగారికి ఒకసారి నమస్కారం చేసుకునిరా, వెళ్ళు అని పంపించారు. లేకపోతే ఆమె పోతాడు ఈయన అని పంపిస్తే ఈయన పరుగు మంచి ఓపుకు వచ్చేసింది. గురువుగారిని సేవించి రమ్మనేసరికి పరుగుని వెళ్ళాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు తిరుమాళిలో లోపల ఉన్నారు. లోపల ఉంటే బయట ఆయన శిష్యులు ఉంటే వారితోటి గోవింద భట్టర్ వచ్చాడు, మిమ్మల్ని సేవించడానికి చెప్పండి అని. చెప్పండి అంటే లోపల ఉండేటటువంటి ఆచార్యులు పొమ్మని చెప్పండి, వారిని భగవద్ రామానుజుల దగ్గరికి పొమ్మని చెప్పండి అన్నారు. అంటే భార్య అమ్మగారు లోపల ఉండేటండి, అమ్మగారు అని ఏంటండి మరి అన్యాయం, పాపం వాడేదో కుర్రాడు మీ అందు బెంగ పెట్టుకుని చిక్కిపోయి శల్యం అయిపోయాడు, ఎలా ఉన్నాడో చూడండి, ఒక్కసారి మీ దర్శనాన్ని అనుగ్రహించండి, వాడిని కటాక్షించండి, అప్పుడు పంపించండి, ఒక్కసారి కనపడితే ఏం పోయింది అని అడిగింది. అమ్మగారు ఎలాగే చెప్తూ ఉంటారు. అంటే వెంటనే ఆచార్యులు వారు ఏమన్నారంటే, దానం చేసిన ఆవుకి గడ్డేసే తెలివి తక్కువ వాడు ఎవడైనా ఉంటాడా? ఆవుకి దానం ఇచ్చేసారు అనుకోండి, మళ్ళీ ఆవు వచ్చిందనుకోండి, దాని లోపల కట్టుకుని దానికి గడ్డేసి దానికి దాణా పెట్టి చేసేవాడు ఎవడైనా ఉంటాడా? లోకంలో ఉండడు కదా. నేను దానం ఇచ్చేశాను కాబట్టి అతని మొహం నేను చూడను, ఎంబెరుమానార్లే నీకు రక్షకము అని తలచి నువ్వు వారి కైంకర్యంలో ఉండు అని చెప్పి వీరిని తిరిగి పంపించేస్తే, అప్పుడు ఎంబెరుమానార్లే రక్షకమని భావించి ఆచార్యులకు ఇష్టమైన కైంకర్యం చెయ్యాలి, కానీ మనకిష్టమైన సేవ కాదు కదా. మా ఆచార్యులకు ఎంబెరుమానార్ల యొక్క కైంకర్యం ఇష్టం కాబట్టి వారి కైంకర్యం నేను చెయ్యాలని తెలుసుకున్నటువంటి గోవింద భట్టర్ భగవద్ రామానుజుల సన్నిధి తిరిగి వచ్చి అత్యద్భుతమైనటువంటి కైంకర్యాన్ని చేసి తర్వాత భగవద్ రామానుజుల వారి పాదఛాయగా ఉన్నటువంటి మహానుభావుడు. రామానుజ పదఛాయ గోవిందాహ్వానపాయని తదాయత్త స్వరూపాస జీయాద్ మద్విశ్రమస్థలి అని వీరి యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి తనియన్ శ్లోకం. రామానుజుడికి పాదఛాయ లాంటి వారు. పాదరేఖ అని, పాదఛాయ అని, నిడలం అడితారు మానవం అని నమ్మాళ్ళు వాళ్ళు అనుగ్రహిస్తారు.
పెరియ తిరువందాది అనే గ్రంథంలో. నీడలు అడితారు మానం. నీడలు అంటే నీడ, అడితారంటే పాదరేఖ. పాదరేఖ కింద నీడ కింద పెద్దలకి ఉండాలి అని నమ్మాళ్ళ వల్ల సూక్తి అనమాట. ఆ సూక్తిని అనుసరించి భగవద్ రామానుజుల వారికి పాదములకి ఛాయగా నీడగా వారికి అత్యంత ఆప్తులుగా అంతరంగులుగా వెంచేసింది సంప్రదాయాన్ని ప్రవర్తింపజేసినటువంటి మహానుభావం, గొప్ప వైరాగ్య సంపన్నుడు. ఇది భగవద్ రామానుజుల వారి ఆచార్యులకి భగవద్ రామానుజుల విషయంలో ఉండే ప్రతిపత్తి. శ్రీ తిరుమల నంబి గారికి రామానుజుల విషయంలో ఉండే ప్రతిపత్తి. ఈ తరువాత ఆచార్యులు తిరుక్కోట్టియూరు నంబి అనేటువంటి మహానుభావుడు, గోష్ఠీపూర్ణులు అనేటటువంటి మహానుభావుడు. పెరియ నంబి గారు భగవద్ రామానుజుల వారికి ద్వయమంత్రార్థాన్ని కాలక్షేపం కటాక్షించారు. ద్వయమంత్రార్థాన్ని కాలక్షేపం కటాక్షించిన తర్వాత ఇంకా ఇందులో వినవలసినటువంటి రహస్యాలు చాలా ఉన్నాయ్యా రామానుజ, ఈ రహస్యాల్ని మీరు గోష్ఠీపురంలో ఉండేటటువంటి తిరుక్కోట్టియూరు నంబి అనేటటువంటి మహానుభావుల దగ్గరికి వెళ్ళి వినండి అని ఆదేశించారు. ఆదేశిస్తే భగవద్ రామానుజుల వారు గబగబా బయలుదేరి వెళ్ళారు. తుమ్మెద లాంటి వారు భగవద్ రామానుజుల వారు. తుమ్మెద ఎలా అయితే ఏ పుష్పంలో తేనె ఉంటుందో ఆ పుష్పంలో వాలి ఆ తేనెను స్వీకరించి ఒక చోట కూర్చి తేనె పట్టు పెడుతుందో అలాగే జ్ఞాన సముపార్జనలో తుమ్మెదల్లా ఉండాలి. జ్ఞాన సముపార్జన చేయడానికి భగవద్ రామానుజుల వారు గోష్ఠీపూర్ణుల దగ్గరికి వెంచేశారు. గోష్ఠీపూర్ణులు సేవించి పెరియ నంబి గారు మమ్మల్ని పంపించారండి, మాకు రహస్యాన్ని మీరు ఉపదేశం చెయ్యాలి అని ప్రార్థించారు. ప్రార్థిస్తే మేము చెయ్యం అన్నారు. ఎవరికి పడితే వాళ్ళకి మేము చెయ్యమని. అంటే మళ్ళీ భగవద్ రామానుజులు వెళ్ళి తిరుక్కోట్టియూరు నంబి గారిని సేవిస్తే మళ్ళీ అదే మాట చెప్పారు. ఇలా భగవద్ రామానుజుల వారు రెండుసార్లు వెళ్ళేసరికి ఈ మధ్యలో ఏమైందంటే శ్రీరంగంలో ఏం చేసి ఉండేటటువంటి రంగనాథుడికి ఒక గొప్ప ఉత్సవం జరుగుతోంది. బ్రహ్మోత్సవం అనేది ఒక ఉత్సవం జరుగుతోంది. ఉత్సవం జరుగుతున్నప్పుడు తిరుక్కోట్టియూరు నంబి గారు తిరుక్కోట్టియూరు నుంచి రంగనాథుడిని సేవించడానికి వచ్చారు. రంగనాథుడిని సేవించడానికి వచ్చినప్పుడు పెరుమాళని సేవించిన తర్వాత పెద్దలు వస్తే పెరుమాళ్ళు ఏం చేస్తారంటే శఠగోపం, తీర్థం, ప్రసాదం వగైరాలు కటాక్షిస్తారు. మహానుభావులైనటువంటి పెద్దలు కాబట్టి రంగనాథుడు శ్రీ శఠగోపాన్ని, తీర్థాన్ని, ప్రసాదాన్ని కటాక్షించి వారితోటి మాట్లాడారు. మా రామానుజులకి ఆ రహస్యాలు ఏవో కొంచెం చెప్పకూడదు అని అడిగారట. ఎవరు? రంగనాథుడు. నంబెరుమాళ్ అడిగితే వీరన్నారట, అంత సులువుగా చెప్పేస్తాం రహస్యాలు, మీరేం చెప్పారు గీతలో, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన, ఈ తపస్సు చేయని వాళ్ళకి, భక్తి లేని వాళ్ళకి, ఈయన శ్రద్ధ లేని వాడికి తప్ప నేను చెప్పను అని మీరు చెప్పలేదా? మీరేం చెప్పారు? ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వాడికి చెప్పాలి, కానీ విశ్వాసం లేనివాడికి కనుక విషయాన్ని తెలియజేస్తే ఆ విషయం ఏమవుతుంది? గౌరవాన్ని పోగొట్టుకుంటుంది. కాబట్టి మేము చెప్పలేదు అన్నారు. కొంచెం చెప్పండి అని పెరుమాళ్ళు గురువు గారిని బతిమాలారన్నమాట. రికమెండేషన్ ఎవరు? రామానుజుల వారికి పెరియ పెరుమాళ్ళు, రంగనాథుడు, నంబెరుమాళ్ళు రికమెండ్ చేసినా చెప్పలా. 18 పర్యాయాలు తిప్పుకున్నారు. 18 పర్యాయాలు తిరిగిన తర్వాత 18వ పర్యాయం అప్పుడు కాలక్షేపం చెప్పారు. అప్పుడు కూడా 18వ పర్యాయం చెప్పడానికి ముందు తిరుక్కోట్టియూరు నంబి గారి శిష్యులు ఇద్దరు భగవద్ రామానుజుల వారి దగ్గరికి వచ్చారట. 17వ పర్యాయం తిరిగిన తర్వాత 18 మధ్యలో వచ్చేసరికి భగవద్ రామానుజుల వారు చాలా నిర్వేదంగా ఉన్నారు. నిర్వేదంగా ఉండి ఆ రహస్యం అందలేదు అనేటటువంటి ఆర్తితోటి బాధపడుతున్నారు. అది వాళ్ళిద్దరూ చూశారు. చూసి అక్కడికి వెళ్ళి చాలా ఆశగా ఉన్నారండి, అలాంటి ఆశ కలిగిన వాళ్ళకి చెప్పకపోతే ఎందుకు మనం అని వారికి చెబితే, ఓహో అలాగా, అయితే ఈసారి దండ పవిత్రాలతోటి రామానుజులను రమ్మనండి. దండ పవిత్రాలతోటి భగవద్ రామానుజులను రమ్మనమంటే భగవద్ రామానుజులు వారు పూరత్తాళ్ళవాన్ని మొదలయాండాన్ని వెంట పెట్టుకుని వేయించేశారు తిరుక్కోట్టియూరు నంబి గారి దగ్గర. వెళితే ఎంతమంది వచ్చారు? వచ్చారు. ఎంతమంది రమ్మన్నా ఒక్కరినే రమ్మంటే వీళ్ళిద్దరిని వేసుకొచ్చారు ఏమిటి అన్నారు.
ఈ మొదలయాండాన్ని మా త్రిదండం అండి. భాగినేయ త్రిదండకాయ నమః అని రామానుజ అష్టోత్తరంలో ఒక తిరునామం ఉంది. భాగినేయులు అంటే మేనల్లు. మేనల్లుండి త్రిదండంగా చేసుకున్న రామానుజుడికి నమస్కారం అని. పవిత్రీకృత కూరేశాయ నమః, కూరేశుల్ని పవిత్రుడుగా చేసుకున్నటువంటి రామానుజుడికి నమస్కారం. కూరత్తాళ్వాన్ పవిత్రము, మొదలయాండాన్ త్రిదండం. కాబట్టి వీళ్ళిద్దరూ మాకు దండ పవిత్రాలు, వీళ్ళు మొదలు మేము రాలేమని. సరే అయితే ఓ పని చేయండి, మొదలయాండాన్ని అక్కడ ఎట్టే పెట్టండి, కూరత్తాళ్వాన్ని తీసుకురండి అని భగవద్ రామానుజుల వారికి ముందు అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థాన్ని, ఆ తర్వాత చరమశ్లోకం యొక్క అర్థాన్ని వివరించారట తిరుక్కోటియూరు మీద. ఇలా వివరించేటప్పుడు అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థం చెప్పేసిన తర్వాత మీకు తృప్తి కలిగిందా అని అడిగారు. తృప్తి కలిగింది అంటే ఏమవుతుంది, ఇంకా నీకు కాలక్షేపం అక్కర్లేదు, ఆపేద్దాం అంట. తృప్తి కలగలేదు అని అన్నారంట. ఇప్పటిదాకా మేము చెప్పిందంటే ఏమైంది అంటారు. ఏం మాట్లాడినా ఇబ్బందే పెద్దల దగ్గర. ఇది ఏం మాట్లాడాలి ఆలోచించారు. మహామేధావి కాబట్టి భగవద్ రామానుజుల వారు గురువు గారు ఇంకా వినాలనుకుంటున్నానండి అన్నారు. తృప్తి కలిగిందని చెప్పలేదు, కలగలేదని చెప్పలేదు. ఇంకా మంచి విషయాలు మీరు చెబితే నేను వినాలనుకుంటున్నాను. శ్రోతవ్య సాపేక్షణాయిరా నిన్నే అని మనం చర్మశ్లోక ప్రకరణ అవతారికలో కూడా విన్నాం. మొదటి రోజు మీరు రాలేదు. వినాలనేటటువంటి ఆశతోటి నేను ఉన్నాను. ఇలాంటి వాళ్ళే నాకు కావాల్సింది. మీకు నేను పూర్తిగా చెబుతానని మొత్తం చర్మశ్లోకార్థాన్ని అంతటినీ, ఆ రహస్యాన్ని అంతటినీ అద్భుతమైనటువంటి రీతిలో తిరుక్కోటియూరు నంబి గారు భగవద్ రామానుజుల వారికి ఉపదేశం చేస్తే వినేశారు. మహానందంగా విన్నారు. విన్న తర్వాత మనసులో అర్థం పడిన తర్వాత సర్వోజ్జీవనమైనటువంటి ఈ మంత్రము, ఈ అర్థం ఏదైతే ఉందో ఇది అందరికీ అందకుండా కొంతమంది దగ్గరే ఉండిపోతుందనే భావన కలిగింది భగవద్ రామానుజులు. రఘువంశ మహాకావ్యంలో కాళిదాసు ఒక మాట చెబుతాడు. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం. ఉదారమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళకిట ఈ భూమండలం అంతా కుటుంబమే. భూమండలం అంతా కుటుంబం అంటే భూమండలంలో ఉన్న వాళ్ళందరూ కుటుంబ సభ్యుల కిందే కనపడతారు. సంకుచితమైన స్వభావం కలిగినటువంటి వాళ్ళకి తాము తమ పిల్లలు మాత్రమే కుటుంబ సభ్యులుగా కనపడతారు. విశాలమైనటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళకి ప్రపంచం అంతా తమ కుటుంబంగానే కనపడతారు. భగవద్ రామానుజుల వారు అలాంటి ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు కాబట్టి ఇది కొంతమంది దగ్గరే ఉండిపోతే లోకం అంతా ఎలా బాగుపడుతుంది అనే భావన కలిగింది. ఆలోచించుకుంటున్నారు. కాలక్షేపం అయినప్పటి నుంచి ఇదే ఆలోచన మనసులో తొలిచేస్తుంది. అందరూ బాగుపడాలి, అందరికీ ఇది అందితే అందరూ బాగుపడతారు, అందకపోతే కొంతమంది బాగుపడతారు. అందరూ బాగుపడాలి, అందరూ బాగుపడాలనేటటువంటి భావన మనసులో పడి అది తొలుస్తూ ఉంటే తిరుక్కోటియూరు నంబి గారు ఏం చేస్తుంటే వారి తిరుమాళకి దగ్గరలో తిరుమల సన్నిధి ఉంది. అక్కడి నుంచి వస్తూ ఉంటే తెక్కాళ్వాన్ అని అక్కడ ఉండేటటువంటి గోపురాన్ని భగవద్ రామానుజుల వారు అధిరోహించి మంత్రార్థాన్నో ఏది చెప్పారనుకున్నా ఇబ్బంది ఏం లేదు. కొంతమంది మంత్రాన్ని చెప్పారని చెబుతారు, కొంతమంది మంత్రార్థాన్ని చెప్పారని చెబుతారు. ఏదైనా కానివ్వండి, భగవద్ రామానుజుల వారు గోపురాన్ని ఎక్కి అది తిరుమంత్రమో చరమశ్లోకమో లేకపోతే తిరుమంత్రార్థమో చరమశ్లోకార్థమో మొత్తం వెదజల్లారు, అందరికీ అందించాలని. ఒక అద్భుతమైన ఉదారమైనటువంటి స్వభావం భగవద్ రామానుజులి అని వెదజల్లేసరికి గురువు గారికి ఆశ్చర్యం వేసింది. గురువు గారికి ఎవరో ముందు మోతగాళ్ళు బోడి మంది ఉంటారు కదా, ముందే మోసేశారు. ఎవడో మీ శిష్యుడు అక్కడ గోపురం ఎక్కేశాడు, అంతరార్థాన్ని అందరికి అందించి వస్తున్నాడు అని. అయితే రమ్మనండి అంటే కబురు వచ్చింది. గబగబా వెళ్ళారు. సింహంలా గురువుగారు. అసలే గురువుగారి దగ్గర మాట్లాడడానికి భయం, అందులో ఆగ్రహోదగ్రులై ఉన్నారు. చెప్పడానికి ముందే ఒట్లు పెట్టించుకుని చెప్పారు, ప్రతిజ్ఞలు చేయించి చెప్పారు, ఎవరికీ చెప్పను, నేను మాత్రమే అనుసంధానం చేసుకుంటాను, యోగ్యత లేని వాళ్ళెవ్వరికీ నేను చెప్పను అని ఒట్లు పెట్టించి చెబితే
దాన్ని గోపురానికి వెదజల్లేస్తే ఎంత కోపంగా ఉండుంటుంది ఆయన. గురువుగారు ఎదురుపడ్డారు. ఎదురుపడితే ఏం చేయాలి? ఒకటే ముందు దాసోహం చేయడమే. దాసోహం చేసి చెప్పారా, మొత్తం చెప్పేసారు, ఇంకేమైనా మిగిలిందా? అసలు ఇంకేం మిగల్చలేదండి, మొత్తం కంప్లీట్ చెప్పేశాం, A to Z మొత్తం చెప్పేశాం అన్న, పూర్తిగా చెప్పేశారా? ఇలా చెప్పడం వల్ల మీరేమవుతారో మీకు తెలుసా అన్నారు. తెలుసండి గురువు గారు, నరకం వస్తుంది, నాకు నరకం వస్తుందని తెలుసుండి కూడా చెప్పారా? తెలిసే చెప్పాను. నేనొక్కడిని నరకానికి పోతే ఇంతమంది బాగుపడితే ఇంతకంటే కావాల్సిందే ఉంటుంది అని భగవద్ రామానుజుల వారు అనడంతో గురువు గారికి ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఇలాంటి మహానుభావులు కూడా లోకంలో ఉంటారా? మన పరిస్థితి వేరు, వీరి స్వభావం వేరు. మనమేమనుకున్నాం? అర్థాన్ని చూచాం, అర్థం యొక్క గౌరవాన్ని చూచాం, దీన్ని ప్రతివాడికి అందిస్తే దీని యొక్క వైభవం పోతుందని అనుకున్నాం. వీరేమనుకున్నారు? చేతనుల యొక్క అధోగతిని చూచారు. చేతనుల యొక్క అధోగతిని చూచి అర్ధగౌరవాన్ని పక్కన పెట్టి అందరికీ అందాలి, అందరూ భగవత్ సన్నిధికి చేరాలని ఉదారమైనటువంటి ఒక భావనతోటి భగవద్ రామానుజులు వారు దీన్ని అందించారు అని ఆశ్చర్యపోయినటువంటి ఆ మహానుభావుల ఆచార్యులు వారు భగవద్ రామానుజుల వారిని లేవనెత్తి దాసోహం చేసి వారిని ఆలింగనం చేసుకుని, రామానుజ మీరు ఈనాటి నుంచి రామానుజులు గారు ఎంబెరుమానారే అని ఒక అద్భుతమైనటువంటి తిరునామాన్ని భగవద్ రామానుజుల వారికి కటాక్షించారట గురువు గారు. ఈ నామంలోనే వైభవం అంతా ఉంది, భగవద్ రామానుజ వైభవం అంతా ఈ నామంలోనే ఉంది. ఎంబెరుమానార్, ఎంబెరుమాన్ అని ఎవరికి పేరు? పరమాత్మకి పేరు. ఎంబెరుమానార్ అని రామానుజుల పేరు. ఎంబెరుమాన్ ప్లస్ ఆర్, ఎంబెరుమానార్. ఆర్ అంటే ఎవరు అని ఒక అర్థం. దేవుడు ఎవరయ్యా? నువ్వే దేవుడివి అని ఒక అర్థం. ఎంబెరుమాన్ ఆర్, ఆర్ అంటే పూర్ణుడు అని అర్థం. ఇప్పటిదాకా మేము ఏమనుకున్నామో తెలుసా? దయా అనేటటువంటి గుణం కేవలం పరమాత్మకి మాత్రమే ఉంటుంది అని, ఆయన దయామయుడు అని, గొప్ప దయ కలిగిన వాడు దయాసాగరుడు అని, కరుణా సింధువు అని అనుకున్నాం. కానీ ఆ కరుణా సింధువు కూడా నీ ముందు చెన్నబోయింది. గుణపూర్తి నీ దగ్గరే ఉన్నది. ఎంబెరుమానారే అని ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియలో ఈ నామాన్ని కూర్చారట. చిత్రాలంకారం అని ఒక అద్భుతమైనటువంటి అలంకారం. చిత్రాలంకారంలో ఉండే విచిత్రం ఏమిటంటే ప్రశ్న అందులోనే ఉంటుంది, సమాధానం అందులోనే ఉంటుంది. ప్రశ్న ఏమిటి? ఎంబెరుమాన్ ఆర్, పరమాత్మ ఎవరు? కలిపి చదివితే ఎంబెరుమానారే, మీరే పరమాత్మ అని అర్థం అన్నమాట. దీనికి ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. కం బలవంతం సీతన్ అబాధతి, ఏ బలవంతుణ్ణి చలి బాధించదు. మళ్ళీ కలిపి గట్టిగా చదవండి ఒకసారి, మీకు సమాధానం దొరికేస్తుంది. కం బలవంతం, కంబళి కప్పుకున్న వాడిని చలి బాధించదు. ఈ ప్రక్రియలో ఎంబెరుమానార్, ఎంబెరుమానారే అద్భుతమైన ప్రక్రియలో తిరునామాన్ని కూర్చారు. అసలు ఎంబెరుమానారు గోపురాన్ని ఎక్కి మంత్రాన్ని వెదజల్లారంటే దీనికి అంతటికీ కారణం ఎవరంటేట ఆండాళమ్మవారి యొక్క శ్రీ సూక్తిట. ఆండాళమ్మవారి యొక్క కటాక్షం చేతనే భగవద్ రామానుజుల వారికి గోపురం ఎక్కాలని, ఈ మంత్రాన్ని అందరికీ అందించాలి అనేటువంటి ఒక ప్రేరణ కలిగిందిట. ఆండాళమ్మవారు తిరుప్పావై మొట్టమొదటి కోసరంలో ఏం చెప్పింది? నీరాడ పోదువీర్ పోదుమిను, స్నానం చెయ్యాలి అనే ఆశ కలిగిన వారందరూ రండి అని. భగవంతుణ్ణి పొందడానికి ఏది యోగ్యత? ఆశ ఉండాలి. ఆశ ఉంటే భగవత్ కటాక్షాన్ని పొందడానికి యోగ్యత ఆటోమేటిక్గా వస్తుంది. ఆశ లేని వాడికి ఎంత పెట్టినా ఏమిచ్చినా ఉపయోగం. ఆశ ఉందా లేదా మీకు? ఉంటే రండి, తిరుప్పావై వ్రతం చేద్దాం మనందరం యోగ్యత అని మొట్టమొదట చెప్పినటువంటి మహానుభావురాలు ఆండాళమ్మవారు. అందరూ బాగుపడాలి అనేటటువంటి పారోరు పొగడ పడింది అని, పారోరు పొగడ లోకమంతా పొగడాలి అని ఆండాళమ్మ శ్రీ సూక్తుల్లో ఒక చిన్న మొక్క పట్టుకున్నా చాలు జన్మధన్యం అయిపోతుంది అన్నమాట. విషయాలు అంతగా అందులో ఇమిడి ఉంటాయి. లోకమంతా పొగడాలి అంటే
తిరుప్పావి వ్రతం చేసిన వాళ్ళకి, భగవంతుని గురించి తిరుప్పావి వ్రతం చేసేటటువంటి వారికి కీర్తి కండూతి ఉండొచ్చా? కీర్తి కండూతి అంటే బాగా పేరు సంపాదించాలి అనేటటువంటి ఆశ ఉండొచ్చా? ఉండకూడదు కదా. మరి ఆండాళమ్మవారిలో ఒకమంతా పొగడాలని చెబుతుంది ఏమిటి? ఆవిడకి ఆశ ఉందా? ఆశ లేదు. ఆవిడ కీర్తి, మంచి పేరు రావాలని ఆశ లేదు. మరి ఎందుకు చెప్పింది? అన్నవాళ్ళు కూడా, పొగిడిన వాళ్ళు కూడా భగవత్ కటాక్షానికి పాత్రులు అవుతారు అనే ఉద్దేశం. ఆండాళమ్మట, తిరుప్పావైట, వ్రతంట చేసిందిట, కృష్ణ పరమాత్మట కటాక్షించాడుట అంటే ఎన్ని టకారాలు వస్తే అంత భగవత్ కటాక్షం కలుగుతుంది. తిరుప్పావై అన్నారు, ఆండాళమ్మవారు అన్నారు, కృష్ణ పరమాత్మ అన్నారు, వ్రతం అన్నారు, చేసిన చెప్పిన చాలా జన్మధన్యం. ఇది ఆవిడ యొక్క ఔదార్యం. భగవద్ రామానుజుల వారికి తెలిసినట్టుగా ఆండాళమ్మవారి ఔదార్యం ఇంకెవరికి తెలియలేదు. ఆమె యొక్క ఉదారమైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో భగవద్ రామానుజుల వారిని ప్రోత్సహించి గోపురం ఎక్కి మంత్రాన్ని వెదజల్లేటట్టుగా చేశాయి అని తిరువరంగత్తముదినారు. తాழ்வொன்றெல்லா மரதாண்டி தலமுழுதுங்கலியே ஆழ்கின்ற நாள் வந்து அளித்தவன் காண்மின் அரங்கருமௌலி சூடுகின்ற மாலையை చూడిக் கொடுத்தவள் తొల్లరులాల్ వాழிகின்ற వళ్ళల్. భగవద్ రామానుజుల వారు ఉజ్జీవిస్తున్నటువంటి ఉదారుడు. వాழிகின்ற వళ్ళల్, వళ్ళల్ అంటే ఉదారుడు అని అర్థం. ఎలా ఉజ్జీవిస్తున్నారండి? ఎందుకు ఉదారులు అయ్యారండి? అరంగరు మౌళి షూడిహెండ్ర మాలయ్యై. అరంగర్ అంటే రంగనాథుడు. రంగనాథుడు మౌళి అంటే కిరీటం అయితే శిరస్సు. శిరస్సుకి కిరీటానికి చుట్టుకున్నటువంటి మాల తాను ధరించి ఇచ్చింది. చూడి కొడుతావల్. రంగడికి కిరీటానికి సమర్పించడానికి మాల ఎక్కడి నుంచి వచ్చింది? ఆండాళమ్మ ధరించి ఇవ్వగా వచ్చింది. ఆండాళమ్మ తాను ధరించినటువంటి తన శేషంగా ఉండేటటువంటి మాలను రంగనాథుడు ఎక్కడ పెట్టుకున్నాడు? మెడలో వేసుకోలే. మెడలో వేసుకుంటే వేసుకోవచ్చు. ఎక్కడ చుట్టుకున్నాడు? తలకి చుట్టుకున్నాడు, కిరీటానికి చుట్టుకున్నాడు. అంటే ఆండాళమ్మ వారి స్థానం ఎక్కడ? పరమాత్మకి నెత్తిమి పెట్టుకుంటాడనమాట. ఆండాళమ్మ వస్తువులన్నా, ఆండాళమ్మ వారన్నా అది ఈవిడి స్థాయి పరమాత్మకి. అలాంటి ఆండాళమ్మ యొక్క తొల్లరులాల్ వాழிகின்ற, ఆమె యొక్క ప్రాచీనమైనటువంటి అనాది అయినటువంటి కృపకి పాత్రుడైన వారు భగవద్ రామానుజులు అని కటాక్షించారా వదినారు. అంటే ఆండాళమ్మ వారి యొక్క శ్రీ సూక్తుల ప్రభావం చేత, తిరుప్పావై దివ్య ప్రబంధం యొక్క ప్రభావం చేత భగవద్ రామానుజుల వారు లోకమంతా ఉజ్జీవించాలి అనేటువంటి ఒక ఉదారమైనటువంటి భావాన్ని పొంది అష్టాక్షరి మహామంత్రాన్ని గోపురాన్ని అందించారు. ఇదంతా ఆండాళమ్మ వారి కటాక్షం భగవద్ రామానుజులకి భావన కలగడానికి అని. ఇదే మనవాళ మహాములు భగవద్ రామానుజులు చేసిన అద్భుతమైన కృత్యాన్ని వర్ణిస్తూ ఉపదేశ రత్నమాలలో ఓ పాసురంలో తెలియజేశారు. పూర్వాచార్యులకి రామానుజులకు ఉండే తేడా, రామానుజులు అవతరించడానికి లేదా రామానుజులు అవతరించిన తర్వాత రామానుజులకు ముందుండే ఆచార్యుల వారికి రామానుజులకు ఉండే తేడా ఏమిటి? ఓరాన్ వడియాయ్ ఉపదేశిస్తారు మున్నోర్. మున్నోర్ అంటే పూర్వాచార్యులు. పూర్వాచార్యులు ఉపదేశం చేశారు, రామానుజులు ఉపదేశం చేశారు. పూర్వాచార్యుల ఉపదేశానికి రామానుజుల ఉపదేశానికి తేడా ఏమిటంటే, పూర్వాచార్యులు ఒక గురువు గారు ఒక శిష్యుడికే చెప్పాలి, ఏకైక పురుషక్రమము అనేటటువంటి పద్ధతిని పెట్టుకున్నారు. ఒక గురువు గారు ఒకటికే చెప్పాలి, ఎక్కువ మందికి చెప్పకూడదు. సామూహికంగా చక్రాంకన కార్యక్రమం చేయలేదు ఆ రోజుల్లో. ఒకరికి కటాక్షించి అర్థాలన్నింటినీ ఒకరికే రహస్యార్థాన్ని చెబితే మళ్ళీ వారు ఇంకొకరికి చెప్పాలి. ఎంతకాలానికి అన్ని విషయాలు జనాలకు తెలియాలి. ఇలా చెబితే ఎప్పటికి లోకం బాగుపడాలి. ఉండే ఆచార్యులే తక్కువ మంది ఉంటారు, వారిని ఆశ్రయించి ఉజ్జీవించే వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు. భగవద్ రామానుజులు నచ్చలేదు. ఇదే మనం లోకాన్ని ఉద్ధరించే క్రమం అని భగవద్ రామానుజులు ఏరార్ ఎతిరాశరి ఎన్నరుడాల్, ఏరారి ఎతిరాశరి, గొప్ప ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి భగవద్ రామానుజుల వారి ఎన్నరుడాల్ తమ దయచేత, తమ గొప్ప దయచేత, ఇంపైన దయచేత
ఆచార్యులందరికీ ఒక శాసనాన్ని చేశారట. పారులహిల్ ఆశయుడయోర్కెల్లాం ఆరియర్హాళ్ కూరుం ఎన్ని పేసి వరుంబు అరుత్తారు. అప్పటిదాకా ఉండే నియమాన్ని తీసేసి ఖండించి, ఓ ఆచార్యులారా, ఇక నుంచి మీరు ఎవరికైతే ఆశ ఉంటుందో ఆశయుడయోర్కెల్లాం అనడం చేత ఆండాళమ్మ వారి ప్రభావం అని నేరాడపోదు వీరు సూక్తిని ఇక్కడ సూచించారనమాట మనవాళ్ళ మహాముందు. ఆశయుడయోర్కెల్లాం ఆరియర్హాళ్ కూరుం, ఆచార్యులారా మీరు చెప్పండి అని ఒక ఆజ్ఞని భగవద్ రామానుజులు వారు చేశారట. రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతామని ఈనాటికి మనం చెప్పుకుంటున్నాం. ఇది రామానుజుల వైభవం. ఈ తిరుక్కోట్టియూరు నంబి గారు భగవద్ రామానుజులను ఆలింగనం చేసుకుని ఎంబెరుమానారే అనే తిరునామాన్ని ఇవ్వడం మాత్రమే కాక, ఈ రోజు నుంచి ఈ సిద్ధాంతానికి ఎంబెరుమానార్ దర్శనం అనేటటువంటి పేరు వచ్చుగాక. ఈ దర్శనం ఇంకా విశిష్టాద్వైత సిద్ధాంతం కాదు, దర్శనం కాదు, ఇది పేరు మార్చేస్తున్నాం నేటి నుంచి. ఎంబెరుమానార్ దర్శనం అని ఒక పేరును కూడా దర్శనానికి కటాక్షించారు తిరుక్కోట్టియూరు నంబి గారు అని చెబుతారు. దీన్నే నంబెరుమాళ్, ఈ దర్శనానికి ఎంబెరుమానార్ దర్శనం అని పేరు పెట్టారని మనవాళ్ళ మహాముందు కటాక్షించారు. ఉపదేశ తిరుమాల్లో ఎంబెరుమానార్ దర్శనమెన్నే ఇదిక్కి நம்பெருமாள் பேரிட்டு நாட்டி வைத்தார் அம்புவியோர் எந்த దర్శనத்தை ఎంబెరుమానార్ వళర్తా అంద செயல் అరిహైక. ఈ దర్శనానికి ఎంబెరుమానార్ దర్శనమని, ఎంబెరుమానార్ దర్శనమెన్నే అనుసంధానాన్ని బట్టి అర్థం వస్తుందన్నమాట. ఎంబెరుమానార్ దర్శనమే ఇది అని అనే నంబెరుమాళ్ పేరిట్టి నాట్టి వైతార్. నంబెరుమాళ్ అంటే రంగనాథుడు పేరు పెట్టి ఈ లోకంలో స్థిరంగా ఇది ఉండేటట్టుగా నాటివేశారు. అంబువియోర్ అందమైన భూమండలంలో ఉండేటటువంటి వారందరూ కూడా అరిహక్కి ఇంత చెయ్యలు అరిహక్కి తెలుసుకోవడం కోసంగా ఈ పేరు పెట్టారు. ఏం తెలుసుకోవాలి? రామానుజులు చేసినటువంటి ఉపకారాన్ని తెలుసుకోవడం కోసం. ఏమిటి రామానుజు చేసిన ఉపకారం? ఎంత దర్శనత్తై ఎంబెరుమానార్ వళర్త. ఈ దర్శనాన్ని ఎంబెరుమానార్లు వృద్ధి చేశారు కాబట్టి, ఏదైనా ఒక వ్యవస్థని వృద్ధి చేస్తే ఆ వ్యవస్థకి వారి పేరు పెట్టినట్టుగా విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వృద్ధి పొందింపజేసినటువంటి మహానుభావులు, ఇది లోకమంతా వ్యాపించేటట్టుగా చేసినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు కాబట్టి ఆ పేరు ఈ దర్శనానికి స్థిరంగా వచ్చింది. ఎంబెరుమానార్ దర్శనం అని నంబెరుమాళ్ళు పెట్టారు. ఎంబెరుమానార్ ఆచార్యులైనటువంటి తిరుక్కోట్టియూరు నంబి గారు పెట్టారు. తిరుక్కోట్టియూరు నంబి గారికి ఒక కుమార్తె ఉండేది కాదు. తిరుక్కోట్టియూరు నంబి గారు ఈమెను ఎంబెరుమానార్ల యొక్క శ్రీచరణార్లో ఆశ్రయింపజేశారు. అంటే ఎంబెరుమానార్లు శిష్యురాలుగా చేశారు. శిష్యురాలుగా చేస్తే ఎంబెరుమానార్లు ఆమెను కటాక్షించి ఒకానొక సందర్భంలో ఆమెను పిలిచి, అమ్మ నీకు ఎవరు రక్షకం అనుకుంటున్నావు అని అడిగారట. అంటే ఈ అమ్మాయి ఏం సమాధానం? మా నాన్నగారు మీ పాదార విందాన్ని చూపించారు, మీరే రక్షకం అని అనుకోమన్నారు, కాబట్టి నాకు మీరే రక్షకము, మీ చరణార విందాలే నాకు రక్షకము అని అమ్మాయి చెబితే, నిజమేనమ్మా, నా పాదములే రక్షకం అనుకో అని తన పాదాలని ఆవిడ యొక్క శిరస్సు మీద కటాక్షించారట భగవద్ రామానుజుడు. ఈ అమ్మాయి తిరుక్కోట్టియూరు నంబి గారు అంతిమ దశలో ఉండగా తండ్రి గారు పిలిచి, అమ్మ ఇంతకాలం మన ప్రయాణం ఉంది చూచావా, నువ్వు నేను కలిసి సాగించినటువంటి ఈ ప్రయాణం ఉంది చూచావా, ఈ ప్రయాణాన్ని నువ్వు ఏమని అనుకుంటున్నావు, ఏమని భావిస్తున్నావు అని అడిగారు. అడిగితే ఆవిడ సమాధానం చెప్పిందిట, నాన్నగారు ఎంబెరుమానార్ల యొక్క కటాక్షమే మనకి రక్షకము అని నేను భావిస్తాను. మీరు పరమపదానికి దగ్గరగా వెళుతున్నారు, కొద్ది కాలంలో మీరు తిరునాడికి ఏం చేస్తారని. మీరు పరమపదానికి దగ్గరగా వెళ్ళడానికి ఎంతముందు మీకు ముక్తి రావడానికి కారణం ఎంబెరుమానార్ల సంబంధమే, ఆచార్యులకి శిష్య సంబంధం కారకమైంది అని అమ్మాయి. ఎంబెరుమానార్ల వైభవం అలాంటిది. ఎంబెరుమానార్ తిరువడిగడే రక్షకం అనుకుని మనం ఉండాలి అని ఈవిడ చెబితే ఆయన ఆశ్చర్యాన్ని పొంది ఆనందాన్ని పొంది, అమ్మ పెంచిన దానికి ప్రయోజనం నాకు చేజెక్కింది, వళర్తదనాల్ పయన్ పెట్టేన్ వరుగవెన్ని అని ఆళ్ళవారి నాయికి, తిరుమంగయ్య ఆళ్ళవారి నాయికి ఒక చిలకని పెంచింది.
చిలకని పెంచితే ఆ చిలక భగవన్నామాన్ని చెప్పి ఆ భగవంతుడి వైభవాన్ని అంతా చెబుతూ ఉంటే విన్నటువంటి తిరుమంగయ్య ఆళ్ళవార్లకి ఆనందం కలిగిందిట. ఓ చిలుక, నిన్ను పెంచుకున్న దానికి దానిమ్మ గింజలు పెట్టి ఏవో పెట్టి నిన్ను పెంచుకున్న దానికి ఈరోజు నాకు ప్రయోజనం దక్కింది, భగవన్నామని చెబుతున్నావు అని ఆనందపడ్డారు అని వళర్తదాల్ పయన్ పెత్తేన్, పెంచిన దానికి ప్రయోజనం చిక్కిందమ్మా అని ఈ అమ్మాయితోటి తండ్రి గారు అన్నారు అని ఒకనొక ఐతిహ్యం అన్నమాట వీరి యొక్క వైభవాన్ని. తిరుక్కోటియూరు నంబి గారు భగవద్ రామానుజుల వారిని అనుక్షణము కాపాడుతూ ఉన్నారు, అనుక్షణం అనుసరిస్తూ ఉన్నారు. భగవద్ రామానుజుల వారి అభివృద్ధిలో తిరుక్కోటియూరు నంబి గారి యొక్క పాత్ర చాలా గొప్పది. తిరుక్కోటియూరు నంబి గారే తిరుమాల యాండాన్ దగ్గరికి భగవద్ రామానుజులను చేర్చి శ్రీభాష్య భగవద్ విషయ కాలక్షేపం వారు సేవించేటట్టుగా చేశారు, తిరువాయుమడికి అర్థాన్ని వినేటట్టుగా చేశారు. తిరుక్కోటియూరు నంబి గారే తిరువరంగ పెరుమాళ్ అరయర్ చరమ ఉపదేశాన్ని చేసేటట్టుగా ఎంబెరుమానార్లకు చేశారు. తిరుక్కోటియూరు నంబి గారే ఎంబెరుమానార్లు శ్రీరంగంలో వేంచేసి ఉన్నంతకాలం ఎంబెరుమానార్ యొక్క రక్షణ బాధ్యతని చేపట్టారు. ఆచార్యుల రక్షణ శిష్యుడు చేయాలా, శిష్యుడు రక్షణ ఆచార్యులు చేయాలి. శిష్యుడి యొక్క ఆత్మ సంరక్షణ ఆచార్యుడు చేయాలి, ఆచార్యుడి యొక్క దేహ సంరక్షణ శిష్యుడు చేయాలి అని మనవాళ్ళ మహాములు తెలియజేశారనమాట. ఒకనొక సందర్భంలో భగవద్ రామానుజులు వారి శ్రీరంగంలో వేంచేసి ఉండే కాలంలో నిత్య భిక్షాటన చేసేవారని మనం నిన్న విన్నాం కదా. వారు భిక్షాటన చేసేటటువంటి సందర్భంలో ఒకనొక స్త్రీమూర్తి యొక్క భర్త ఆమెను ప్రోత్సహించి అందులో విషాన్ని పెట్టి ఆ భిక్షని భగవద్ రామానుజుల వారికి ఇచ్చేలా చేశారు. భగవద్ రామానుజుల వారికి నేను ఇవ్వను, భిక్షను ఇవ్వనంది. ఇవ్వనంటే ఇస్తే కానీ కుదరదని నిర్బంధం చేశాడు భర్త. నిర్బంధం చేస్తే ఆ రోజుల్లో ఉండేటటువంటి పాతివ్రత్యాన్ని అనుసరించి దాన్ని ఇవ్వక తప్పలేదు. వీడికి భిక్షని పట్టుకుని వస్త్రం మూసేసి వచ్చి భగవద్ రామానుజుల వారి దగ్గరికి వచ్చి ఆ భిక్షను ఇచ్చేసి దాసోహం సమర్పించి పరుగు లోపల పారిపోయింది. భగవద్ రామానుజుల వారు ఏం చేసేదాకా ఉండాలిగా. వారంత దూరం ఏం చేసిన తర్వాత మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి ఇంకో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో గృహానికి వెళ్ళిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళాలి. పెరుమాళ్ళు పెద్దలు వచ్చినప్పుడు వారిని గుమ్మంలో వదిలిపెట్టేసి పారిపోకూడదు లోపలికి. రోజు అలాగే చేసేది. ఇవాళ మాత్రం భిక్షనిచ్చి గబుక్కుని చటుక్కుని పారిపోయింది. భగవద్ రామానుజుల వారు ఆవిడ యొక్క ముఖ కవళికల్ని వాటిని గమనించారు. గమనించి ఏదో ఉంది ఇందులో అని మహానుభావులు కదా, వారికి తెలియదేమని సర్వజ్ఞులు గ్రహించి ఆ ప్రసాదాన్ని కావేరిలో పడేసి తిరిగి మఠానికి వచ్చేసి సాపాటు చేయకుండా కూర్చున్నారట. ఆ రోజు సాపాటు లేదు. రాత్రి అలాగే ఇతరుడికి సాపాటు ఉండదు, ఒక పూటే సాపాటు. మర్నాడు ఉదయం కూడా సాపాట్లేదు. ఈ విషయం తిరుక్కోటియూరు నంబి గారి దగ్గర వెళ్ళింది. తిరుక్కోటియూరు నంబి గారు గబగబా అక్కడి నుంచి ఇక్కడికి ఏం చేశారు, సుమారు 150 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది శ్రీరంగానికి ఆ తిరుక్కోటియూరు. పరుగు పెట్టుకుని పాపం వారు పెద్ద వయసులో రామానుజుల దగ్గరికి వచ్చారు. రామానుజు ఏమైంది ఇలా జరిగింది అని చెప్పడానికి తెలుసుకోవడానికి వారు వస్తే, గురువుగారు వస్తున్నారంటే శిష్యుడి దగ్గరికి వెళ్ళి స్వాగతం చెప్పాలి కాబట్టి కావేరికి అవతల తిరుక్కోటియూరు, యువతలేమో శ్రీరంగం. కావేరి దాటి రావాలి. గురువుగారు కావేరి దాటి వచ్చారు. కావేరి ఒడ్డున భగవద్ రామానుజుల వారు శిష్యగోష్ఠితోటి నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటే తిరుక్కోటియూరు నంబి గారు వచ్చారు. భగవద్ రామానుజుల వారు సాష్టాంగ నమస్కారం చేశారు. కావేరి ఇసుగు తిన్నెలు వచ్చిన సమయం మిట్ట మధ్యాహ్నం 1 గంట. ఆ సమయం ఎండ 45 డిగ్రీలు ఉంది. సలసల ఇసుక కాలిపోతుంటే దాసోహం చేశారు. నిన్న మనం చెప్పుకున్నాం కదా, దాసోహం చేస్తే గురువుగారు లెమ్మనే దాకా లేవకూడదు. ఈ గురువుగారు లెమ్మంటలేదు, రామానుజుల వారు లేవడం లేదు. అలా 2 నిమిషాలు 3 నిమిషాలు గడిచింది. సలసలసలా కాగిపోతోంది. కాగిపోతుంటే భగవద్ రామానుజుల వారి శిష్యులు ఎవరు నోరు ఎత్తలేకపోతున్నారు. గురువుగారికి ఏం మాట్లాడగలరు? వచ్చిన వాడు అవతల సామాన్యుడైతే అందరూ మీదపడి పీక్కు తినేసింది. కానీ వచ్చింది ఆచార్యులకు ఆచార్యులు, పరమాచార్యులు ఏం మాట్లాడగలరు? మాట్లాడలేకపోయారు. అయితే ధైర్యం చేసి అందులో ఒక శిష్యుడు కిడాంబి ఆచ్యాన్ అనేటటువంటి మహానుభావులు, ఏమిటండి మీరు కదంబ మాలని ఎండలో పడేస్తారా?
కదంబమాల ఎంత సుకుమారంగా ఉంటుంది. కరుముహై మాలని, కరుముహ పువ్వు అని, అవిసె పువ్వు లాంటి పువ్వు అనమాట. ఎంతో లలితంగా ఉంటుంది ఆ పుష్పం. దాన్ని ఎండలో పడేస్తే ఏమవుతుంది అని దెబ్బలాడి గబుక్కుని కింద పడి భగవద్ రామానుజుల గారిని తన వీపు మీద పడుకోబెట్టుకుని తాము ఆ వేడినంతా స్వీకరిస్తూ ఉన్నారట. వెంటనే లేవండి లేవండి అన్నారు గురువుగారు. లేచారు, గమ్ములు లేచారు. నాయన నీలాంటి వాడి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. భగవద్ రామానుజులు యందు ఇంతటి ప్రేమ కలిగిన వాళ్ళే నాకు కావాలి. ఒక గురువు గారు ఎంబారల్ని ఇచ్చారు. ఈ గురువు గారు తిరుక్కోటియూరు నంబి గారు కిడాంబి ఆచ్యాన్ని ప్రేమను చూచి, రామానుజుల విషయంలో ఉండే ప్రేమను చూచి ఈనాటి నుంచి భిక్షాటన మేము రద్దు చేస్తున్నాం. రామానుజ మీరు భిక్షాటన చెయ్యొద్దు ఇంకా. ఇగో ఈయన ప్రణతార్తి హరాచార్యులు అయినటువంటి వీరు మీకు ప్రసాదాన్ని తయారు చేసి ఇస్తారు. ఈనాటి నుంచి వీరి చేతి ప్రసాదాన్ని మీరు జాగ్రత్తగా కాపాడిన ఆయన రామానుజులకి ప్రసాదాన్ని ఏర్పాటు చేసే కైంకర్యం, తడే కైంకర్యం మీకు అప్పచెబుతున్నాము అని జగదాచార్యులుగా ఉండేటటువంటి భగవద్ రామానుజులకి భిక్షనిచ్చేటటువంటి ఒకానొక భాగ్యం, ప్రతిదినము భిక్షనిచ్చేటటువంటి ఒకానొక భాగ్యం పొందినటువంటి మహానుభావులు కిడాంబి. అందుకే రామానుజ అష్టోత్తరంలో ఒక అద్భుతమైన తిరునామం ఉంది. ప్రణతార్తి హరాచార్య దత్త భిక్ష ఏకభోజనాయ నమః. ప్రణతార్తి హరాచార్యుల చేత ఇవ్వబడినటువంటి భోజనం కలిగిన వాడా రామానుజ నీకు నమస్కారం. ఇది కిడాంబి ఆచ్యాన్ వైభవం. తిరుక్కోటియూరు నంబి గారు చేసిన మరి ఒక ఉపకారం భగవద్ రామానుజుల వారికి కిడాంబి ఆచ్యాన్ లాంటి వారిని తడిహ కైంకర్యానికి నియమించారు. అదే కాదు, మీరు భగవద్ రామానుజుల వారు దివ్య ప్రబంధాల్లో ఉండేటటువంటి రహస్యాల్ని నేర్చుకోవాలి అని, అవన్నీ తెలుసుకోవాలి అని భగవద్ రామానుజుల వారిని ప్రోత్సహించి తమకి సహాధ్యాయిగా ఉండేటటువంటి ఆళ్వందాల శిష్యుల్లో ఒక శిష్యులైనటువంటి తిరుమాలయాండాన్ మాలాధరులు అనేటటువంటి మహానుభావుల దగ్గరికి వెళ్ళి తిరువాయుముడి కాలక్షేపాన్ని మీరు వినండి అని భగవద్ రామానుజుల వారిని ఆదేశించారు. ఆదేశించడమే కాదు, ఆ తిరుమాలయాండాన్ దగ్గరికి వెళ్ళి భగవద్ రామానుజుల వారికి మీరు తిరువాయుముడికి కాలక్షేపాన్ని కటాక్షించండి అని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వారికి ఇచ్చారు. భగవద్ రామానుజుల వారికి కాలక్షేపం చెబుతున్నారంటే మీరేదో గొప్ప ఆచార్యులు అయిపోయారని, భగవద్ రామానుజుల వారు మీకంటే తక్కువని, మీకు శిష్యులని భావించకండి సుమా. సాందీపని వద్ద ఎలా అయితే కృష్ణ పరమాత్మ విద్యాభ్యాసం చేశాడో భగవద్ రామానుజులు ఆ విధంగా మీ వద్ద విద్యాభ్యాసం చేస్తున్నట్టుగా భావన చేసి వారికి కాలక్షేపం చెప్పండి అని ఆచార్యుల వారికి కొన్ని సూచనలు చేసి భగవద్ రామానుజుల వారిని కాలక్షేపాన్ని పంపించారు. తిరుమాలయాండాన్ని తిరుమాళకి రోజు భగవద్ రామానుజుల వారు వెళ్ళి కాలక్షేపాన్ని వింటూ ఉంటారు. భగవద్ రామానుజుల స్వభావం ఎలాంటిదంటే, ఎంతటి గొప్పవారైనా ఒక విషయాన్ని సరి అయిన పద్ధతిలో ప్రతిపాదించకపోతే, చెప్పకపోతే వెంటనే ఇది సరైనది కాదు, దీని అర్థం ఇది, లేకపోతే ఇది బాగులేదు, ఇది అంతకంటే బాగుంది అని సూచించేటటువంటి స్వభావం భగవద్ రామానుజులు. ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తిలో ఉండేటటువంటి మాధుర్యం భగవద్ రామానుజుల వారు చాలా బాగా తెలుసు. సేవించకుండా ఎలా తెలుస్తుందండి? కాలక్షేపాలు విన్న తర్వాత గురువు గారి దగ్గర అప్పుడు తెలిసింది అనుకోవచ్చు. ఇంకా మొదలైనలేదు కాలక్షేపాలు అన్ని గురువు గారు తెలుసు, ఈయనకి ఎందుకంటే కాలక్షేపం అంటే తిరగడానికి అవకాశం ఉంది. ఎందుకుందంటే నమ్మాళ్ళ వార్లకి రామానుజులు ఏమిటి, నమ్మాళ్ళ వారు రామానుజులు ఏమిటి? పాదుకులు కదా. నమ్మాళ్ళ వాళ్ళ పాదుకులు ఎవరు? పూమన్నమాదు పొరెందయమార్భన్ పొహళ్మలెంద పామన్నమారన్ అడి అక్కడ కాపుకోండి. పడిందు ఎందవని తర్వాత చదువుకోండి కావాలంటే, మీకు కావాలంటే, మాకెంతవరకు చాలు. రామానుజుల వారి యొక్క అడి, అదే నమ్మాళ్ళ వారి యొక్క అడి భగవద్ రామానుజులు. కాబట్టి పాదాలకి తెలియదా? వ్యక్తికి తెలిసిన విషయం తెలుస్తుందా తెలియదా? నమ్మాళ్ళ వారికి ఏది తెలుసో పాదాలకి అదే తెలుస్తుంది కదా. భగవద్ రామాను నమ్మాళ్ళ వాళ్ళ పాదుకులు కాబట్టి, అయినప్పటికీ లోక సంగ్రహం కోసం ఒక ఆచార్యుల దగ్గర విద్యాభ్యాసం చేయాలి కాబట్టి వీరు
కాలక్షేపాన్ని వినాలి అని ఒక ప్రక్రియను పెట్టుకున్నారు. భగవద్ రామానుజుల గారు ఏం చేశారు, కాలక్షేపం మొదలైంది, ఆదిలోనే హంసపాదని కాలక్షేపం మొదలుపెట్టినప్పుడు గురువుగారికి శిష్యుడికి అభిప్రాయ భేదం వచ్చింది, అర్థంలో అభిప్రాయ భేదం వచ్చింది, మిగతా విషయాల్లో భేదం లేదు. మొట్టమొదటి పాసురంలో உயர்வர் உயர்நலமுடையவன் யவனவன் மையர்வர மதிரல மருடினன் யவனவன் அயர்வர மமரர்கள் அதிபதி யவனவன் துயிரரு சுடரடி தொழுது எழு ఎన్మననే అని పాసురం. తిరువాయిమిడిలో మొదటి పాసురం. ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్, ఇతరుల యొక్క ఆనందము తక్కువ అనేటట్టుగా గొప్ప ఆనందం కలిగినటువంటి మహానుభావుడెవడో ఆయన పరమాత్మ. మయర్వర మదినల మరుడినన్ యవన్, నాకు అజ్ఞాన అన్యథా విపరీత జ్ఞానములు లేనటువంటి భక్తి రూప ఆపన్న జ్ఞానాన్ని కటాక్షించిన వాడెవడో ఆయన పరమాత్మ. అయ్యర్వరం అమరరహల్ అధిపతి యవన్, అజ్ఞాన అన్యథా విపరీత జ్ఞానములు లేనటువంటి, జ్ఞానానికి కొరత లేనటువంటి, శుద్ధ సత్వమైన స్వభావం కలిగినటువంటి, శుద్ధమైన జ్ఞానం కలిగినటువంటి నిత్యసూరులు ఎవరైతే ఉన్నారో ఆ నిత్యసూరులకు అధిపతి ఎవరో ఆయన పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క తుయరరు సోడరడి తొడుదు ఏడు ఎన్మనని, ఓ నా మనస అట్టి పరమాత్మ యొక్క దుఃఖాలను తొలగించే తుయర్ ఆరు, తుయర్ అంటే దుఃఖం, ఆర అంటే తొలగించేది, తుయరరు దుఃఖాన్ని తొలగించేటటువంటి అడి శ్రీపాదాల్ని తొడుదు సేవించి ఏడు ఉజ్జీవించు నా మనస అని వాళ్ళు ఉపదేశం. ఇక్కడ మొదటి 3 పాదాలు బాగానే జరిగిపోయే కాలక్షేపం. 4వ పాదం దగ్గరికి వచ్చేసరికి తుయరరు దుఃఖములను తొలగించే పాదములు అన్న చోట ఎవరి దుఃఖాన్ని తొలగించే పాదములు అని ఒక ప్రశ్న వేశారు భగవద్రామాయణం. ఎవరి దుఃఖాన్ని తొలగించే పాదములు అంటే చదువుకునేటప్పుడు చదువుకునే ప్రక్రియ ఒకటి ఉంటుంది. చదువుకునేటప్పుడు ఎలా చదువుకోవాలంటే చదివే విషయానికి కొన్ని అండర్లైన్లు చేసుకోవాలి, అర్థం కాని చోట క్వశ్చన్ మార్కులు పెట్టుకోవాలి, వాటిని తర్వాత మిగిలినటువంటి బుక్స్ని రెఫర్ చేసి అర్థం చేసుకోవాలి. ఏం పెట్టుకోకుండా మొదటి నుంచి ఎవరిదాకా చదివేసామంటే అయిపోయిందండి అంటే ఉపయోగం ఉంటుంది, ఏం విషయం తెలియదు. భగవద్ రామానుజులు ఈ ప్రక్రియలో అద్భుతంగా శాస్త్రాధ్యయనం చేసిన మహానుభావులు కాబట్టి ఎవరి దుఃఖాలని పరమాత్మ పాదం. ఇదో ప్రశ్న, ఎవరికి దుఃఖాలు ఎవరికి ఉంటాయి అసలు చెప్పండి. సామాన్యుడికి కలిగేటటువంటి సందేహం ఎవరికంటే దుఃఖాలు. మామూలు ప్రశ్న వేశారు రామానుజులు, దీనికి పెద్ద గొప్పగా రామానుజ వైభవాన్ని ప్రవచనం చేస్తున్నారు మన గురువు గారు అని అనుకోవచ్చు మీరు మనసులో, పూర్తిగా వింటే కానీ విషయం తెలియదు. ఇదో ఎవరి దుఃఖాలు ఎవరికి ఉంటాయి చెప్పండి అసలు నాకు. ఎవరు ఏడుస్తాడు, ఎవడు ఏడుస్తాడు? జీవుడు ఏడుస్తాడు, దేవుడు ఏడుస్తాడు. ఏడు దేవుడు దుఃఖం ఉంటుందా? ఉండదు కదా. ఆళ్వందారులు చెప్పినట్టుగా తిరుమలయాండాన్ జీవుల యొక్క దుఃఖాలను తొలగించేటటువంటి పాదములు పరమాత్మవే అని చెప్పారు. చెబితే భగవద్ రామానుజుల వారు కాదు దేవుడి దుఃఖాన్ని కూడా ఆ పాదాలే తొలగిస్తాయి. దేవుడికి దుఃఖం ఎందుకు ఉంటుంది? దుఃఖం జీవుడికి కానీ దేవుడికి దుఃఖం ఏమిటి? జీవుడి దుఃఖమే దేవుడి దుఃఖం అండి. దేవుడికి వేరే దుఃఖాలు ఉంటాయేంటి? ఆయనకి ఎందుకు ఉంటాయి దుఃఖాలు? జీవుడి దుఃఖమే దేవుడి దుఃఖం. పిల్లాడు ఏడిస్తే, పిల్లాడి కింద పడిపోతే పిల్లవాడి కంట్లోంచి నీరు కంటే ముందు అమ్మ కంట్లో నీరు వస్తుంది. వస్తుందా రాదు? ఎప్పుడు మనం చూడం కాబట్టి మనకు తెలియదు. తలకాయ ఎంచుకుని మన ఏడుపులో మనం ఉంటాం, వాళ్ళ ఏడుపు చూసే స్థితిలో మనం ఉన్నాం కదా. తల్లిదండ్రుల యొక్క కష్టాలను పట్టించుకునే స్థితిలో మనం ఉంటే ఎప్పుడో బాగుపడదాం. అలా ఉండం. మన వైపే మన దెబ్బే మనం చూసుకుంటూ ఏడుస్తూ ఉంటాం, కళ్ళు తుడుచుకుంటాము. ఎప్పుడైతే బిడ్డకి దెబ్బ తగిలిందో, బిడ్డకి కష్టం వచ్చిందో, బిడ్డ కంటే ఎక్కువ కష్టపడేది పరమాత్మ. రామచంద్రుడి దగ్గర గొప్ప గుణం ఉంది అని అయోధ్యాకాండలో ప్రజలు చెప్పారు. ఇది ప్రజావాణి అని. రామచంద్ర బోళ్ళని కళ్యాణ గుణాలు ఉన్నాయి, కానీ అన్నిటికీ తలమానికమైనటువంటి అద్భుతమైన గుణం ఒకటి ఉంది. ఏమిటా గుణం అంటే వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత. మానవమాతృడనేవాడికి గనక కష్టం వస్తే రామచంద్రుడు దుఃఖిస్తూనే ఉంటాడు. మానవమాతృడికి కష్టం వస్తే రామచంద్రుడు దుఃఖిస్తూనే ఉంటాడు. ఇక్కడే చమత్కారం అంతా ఉంది. మానవుడికి కష్టం వస్తే ఆయన దుఃఖించడం ఎందుకండి? తన రాజ్యంలో ఉండే ఏ వ్యక్తికి ఏ చిన్న దుఃఖం వచ్చినా ముందు బాధపడేది రామచంద్రుడికి, ముందు దుఃఖపడేది రామచంద్రుడికి. వీడి దుఃఖం అయిపోయి వీడు మర్చిపోయినా ఆయన మాత్రం మర్చిపోతాడు.
మళ్ళీ రెండోసారి వీడు కనపడినప్పుడు అప్పుడు నీకు దెబ్బ తగిలిందయ్యా నేను ఏడుస్తాడు. నేను ఎప్పుడో మర్చిపోయానయ్యా బాబు నువ్వు బాధపడకయ్యా అని వీడు. దీనికి చమత్కారంగా ఓ మాట చెబుతూ ఉంటారు. ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళామనుకోండి, పరామర్శించడానికి వెళ్ళినప్పుట ముందు వాళ్ళకంటే ముందు వెళ్ళిన వాడు ఏడ్చేయాలి. ఏడ్చేస్తే ఊరుకోండి 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 ఏం ఏడుస్తా ఊరుకోండి అని చెప్పి కాఫీ తెప్పించి ఇచ్చి ఊరుకోబెట్టి వాడు ఏడవడం మానేసి వీడిని ఊరుకోబెట్టి పంపిస్తాడు రామచంద్రుడు. అలాగే ఎవరినైనా పరామర్శించడానికి వెళితే వాళ్ళకంటే ముందు ఈయన దుఃఖపడేవాట ఊరుకోయా బాబు అని ఈయన ఊరుకోబెట్టంతా వాళ్ళు సరిపోయేది అన్నారు. చమత్కారంగా పరమాత్మ యొక్క గుణం ఏమిటంటే ఏ చేతనుడికి కంట్లో కన్నీరు ఉలికినా ముందు ఆయన కంట్లో కన్నీరు కారుతుంది. ఇదే ఆయన స్వభావం. ఇది ఎవరికి తెలుస్తుంది? మృదువైన హృదయం కలిగిన వాళ్ళకి తెలుస్తుంది. భగవద్ రామానుజుల వారు చేతన దుఃఖములు పరమాత్మ దుఃఖములు కాబట్టి పరమాత్మకి దుఃఖం ఉంటుంది, అది చేతనుడి దుఃఖములే. ఈ చేతనుడి కనుక బాగుపడితే అప్పుడు ఎవరికి దుఃఖం? చేతనుడి దుఃఖం పోదు, వీడిది ఎలాగూ పోతుంది, ఆయన దుఃఖాలు పోతాయి. ఈయన పాదములు భక్తుల యొక్క దుఃఖాలనే కాకుండా ఆయన దుఃఖాన్ని కూడా తొలగిస్తాయి. ఇలా ఉంటుంది ఎక్కడైనా అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్పి రామాయణంలోకి వెళ్ళి మళ్ళీ ఒక ఉదాహరణ చెప్పి రామచంద్రుడు విభీషణ శరణాగతి అయిన తర్వాత లక్ష్మణస్వామిని పిలిచి లక్ష్మణ ఈయనకి ఇక్కడ పట్టాభిషేకం చేసే లంకానగరానికి అన్నాడు. ఇంకా లంకలో ప్రవేశించరా, యుద్ధం అవలా, రావణ వధ పూర్తవలా, పట్టాభిషేకం మాత్రం చేయించేశాడు. అది కూడా లక్ష్మణస్వామితో చేయించాడు. పట్టాభిషేకం అయిపోయింది. ఎక్కడ? సముద్రపు ఒడ్డున. ఈ పట్టాభిషేకం అయిన తర్వాత నుంచి రామచంద్రుడికి లో ఫీవర్ వచ్చిందిట. లో ఫీవర్ రావడం ఏంటంటే రామచంద్రుడికి అంటే రావణవధ అవుతుందా అవదా, ఈయన నిజంగా లంకానగరానికి పట్టాభిషేకం చేస్తామా చెయ్యమా, ఏమవుతుందో 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 అని ఓ టెన్షన్ ఈయన పట్టుకుంది. దీనిని వాల్మీకి మహర్షి రావణవధ అయిన తర్వాత విభీషణ పట్టాభిషేక ఘట్టంలో రామచంద్రుడికి కలిగినటువంటి ఆనందాన్ని వర్ణిస్తూ ఓ శ్లోకాన్ని అనుగ్రహించాడు. విజ్వర ప్రముమోద. రామచంద్రుడు విజ్వర, జ్వరం పోగొట్టుకున్నవాడు అయ్యాడు. విజ్వర, జ్వరం కలిగాడు. విజ్వర, జ్వరాన్ని పోగొట్టు. ప్రముమోద, మోద అంటే చాలు సంతోషించాడు. ముమోద చక్కగా సంతోషించాడు. ప్రముమోద బాగా చక్కగా సంతోషించాడు. ఎందుకు? అమ్మయ్య నా విభీషణుడి పట్టాభిషేకం అయింది. ఆయన పట్టాభిషేకం గురించి ఆయనకే బాధ లేదు. 14 సంవత్సరాల సింహాసనాన్ని వదిలొచ్చి 14 సంవత్సరాలు అయ్యింది. నా పట్టాభిషేకం పోయిందని బాధ లేదు. విభీషణుడికి యథార్థంగా పట్టాభిషేకం చేయగలుగుతావా, లంకానగరాన్ని చేయలేకపోతావా అని టెన్షన్ ఈయనకుంది. ఇది పోయిందండి టెన్షన్. ఇది పరమాత్మ యొక్క స్వభావం అని భగవద్ రామానుజుల వారు అత్యద్భుతంగా తెలియజేసి పరమాత్మ దుఃఖాలను కూడా ఈ పాదములు తొలగిస్తాయి. ఆ రోజున కష్టం వస్తే కృష్ణ పరమాత్మకి శకటాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుని మీద పడితే ఎవరు రక్షించారు? రక్షించవలసిన అమ్మ దూరంగా ఉంది. మిగిలిన వాళ్ళందరూ ఎవరి ఆటల్లో ఎవరి పాటల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరు రక్షించారు? ఆయన పాదములే ఆయన రక్షించాలి. ఒక తనుతంతే శకటాసురుడు కాస్త సంధిబంధాలు ఊడి చచ్చాడు. ఆ పాదములు రక్షించాలి. ఇందుకు ఆండాళమ్మవారు కళ్ళచ్చాడం కలక్కడియ కాలోచి అని చెప్పింది. ఆ పాదములే రక్షకములయ్యాయి. ఏ పాదములు అందరూ రక్షకంగా భావిస్తున్నారో ఆ పాదములే పరమాత్మకి రక్షకమయ్యాయి. అద్భుతమైన రీతిలో భగవద్ రామానుజుల గారు నిర్వాహం చేస్తే ఈ గురువు గారు కాలక్షేపాన్ని కొనసాగిస్తున్నారు. ఏదైనా ఒక అవసరం కాలక్షేపం అయిన తర్వాత ఒక ప్రశ్న వేశారు. దీనికి కూడా విశ్వామిత్ర సృష్టి ఏమైనా ఉందా రామానుజ అని అడిగేవారు. అంటే పూర్వం ఉండేటటువంటి పెద్దల యొక్క స్వభావం ఏమిటంటే తమ గురువు గారు ఏదైతే ఉపదేశం చేశారో దానినే తిరిగి ఉపదేశించేవారు. అదే సరైన అర్థంగా భావించేవారు. అది వాళ్ళ గొప్పతనం. భగవద్ రామానుజుల వారు తిరువాయుముడి కాలక్షేపం జరుగుతున్నప్పుడు
రెండవ పత్తులో 3వ దశకంలో ఊనిల్వాడుయరే అనేటటువంటి ఒక దశకం. ఈ దశకానికి కాలక్షేపం చెబుతున్నారు. ఈ దశకంలో చెప్పబడిన విషయం ఏమిటి అంటే, ఆళ్వార్లు పరమాత్మని దూరం చేసుకుని దుఃఖపడి బాధపడితే ఆ దుఃఖం అంతా తీరేటట్టుగా పరమాత్మ సంశ్లేషాన్ని కటాక్షించాడు, తన దర్శనాన్ని కటాక్షించాడు అని ఆ దశకం యొక్క ప్రమేయం. దానికి నమ్మాళ్ళ వాళ్ళు ఆ ఆనందంతో పరమాత్మ నన్ను కటాక్షించాడు అనేటటువంటి ఆనందంతో పరమాత్మ నాతో కలిసిమెలిసి ఉన్నాడు, ఎలా కలిసిమెలిసి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ దశకంలో చెప్తున్నారు. ఊనిల్వాడుయరే, శరీరంలో ఊన్ అంటే మాంసం అన్నమాట. మాంసమయమైనటువంటి శరీరంలో ఉండేటటువంటి వాడు జీవించేటటువంటి ఉయరేవో ఆత్మ, నల్లపో నువ్వు చాలా మంచిదని ఉన్న ప్రతి వాణులారు పెరుమాన్ మధుసూదనన్నమ్మ, నిన్ను పొందడం చేత నేను అదృష్టవంతుడు. వాణులారు పెరుమాన్, నిజసూరి నాయకుడైనటువంటి వాడు, మధువనే రక్కసిని చంపినటువంటి వాడు, ఎన్నమ్మ నాకు స్వామి అయినటువంటి వాడు నాతో కలిశాడు. ఎలా కలిశాడు? తేనుం పాలుం కన్నలం అముదుం ఒత్తే. ఒత్తే అంటే సమానం. తేనుం పాలుం, తేనె పాలు, కన్నలం అంటే చెరుకు రసం, ఈ రెండు తెలుస్తాయి. చెరుకు రసం తెలియదు. అముదం అమృతం, ఇది కూడా తెలుస్తుంది. ఒత్తే సమానంగా కలిసి. ఇక్కడ ఆళ్వందారులు ఈ విధంగా చెప్పేవారు అని తిరుమలయాండాన్ని భగవద్ రామానుజుల వారికి కాలక్షేపాన్ని కటాక్షిస్తున్నారట. ఏమని? తేనెలో తేనె కలిపినట్టుగా, పాలలో పాలు కలిపినట్టుగా, చెరుకు రసంలో చెరుకు రసం కలిపినట్టుగా, అమృతంలో అమృతం కలిపినట్టుగా ఒక మధురమైనటువంటి భావనని పరమాత్మ నాకు కలిగించాడు, నాతో అలా కలిశాడు, అభేదంగా కలిశాడు అని చెప్పి ఆళ్వందారులు కాలక్షేపాన్ని అనుగ్రహించేవారు అని తిరుమలయాండాన్ని కాలక్షేపాన్ని కటాక్షించారట భగవద్ రామానుజుల వారు. భగవద్ రామానుజుల వారు, గురువుగారు అన్నారు, విశ్వామిత్ర సృష్టి ఉందా అన్నారు. ఉంది. ఇది సరి అయిన అర్థం కాదు, ప్రకరణానికి చేరిందిగా తగిన విధంగా కాదు అర్థం. మరి అలాగా తేనెలో తేనె కలిపాం, కొత్త రుచి ఏమైనా వస్తుందా? తేనె రుచి వస్తుందా? కదా వస్తుంది. పాల్లో పాలు కలిపినా అంతే, చెరుకు రసంలో చెరుకు రసం కలిపినా అంతే, అమృతంలో అమృతం కలిపినా అంతే. కానీ తేనెలో పాలు, పాలులో తేనె పాలు కలిసిన దాంట్లో చెరుకు రసం, తేనె పాలు చెరుకు రసం కలిసిన దాంట్లో అమృతం కలిస్తే ఒక అద్భుతమైన రుచి వస్తుంది. పరమాత్మ లాంటిది. సర్వగంధ అని ఆయనకి పేరు, సర్వరస అని ఆయనకి పేరు. వేదం ఏం చెబుతోంది? సర్వగంధ, అన్ని పరిమళాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి సర్వగంధుడు ఆయన. సర్వరస, అన్ని రసములు అన్ని రుచులు ఆయన దగ్గరే ఉన్నాయి. సర్వరస. ఇప్పుడు ఇన్ని కలపడం చేత ఏమైంది? సర్వరస అయింది. సకల రస సమాహారం పరమాత్మ. ఇది అద్భుతమైనటువంటి విషయం. ఇది చాలా రహస్యంగా ఉంది. కానీ పాలల్లో పాలు, తేనెలో తేనె, పందార రసంలో చెరుకు రసంలో చెరుకు రసం, అమృతంలో అమృతం కలిపితే ఏం భోగ్యత వస్తుంది? భోగ్యత రాదు. కాబట్టి కొత్త భోగ్యత వచ్చి చేరాలి. పరమాత్మ ఆళ్వార్లో కలిస్తే అంతకుముందు ఉండే ఆళ్వార్లాగే ఆళ్వార్లు ఉంటే ఏముంటుంది విశేషం? పరమాత్మ ఆళ్వార్లో కలయడం చేత ఒక కొత్త వైభవం, ఒక కొత్త కాంతి, ఒక కొత్త మెరుపు రావాలా అక్కర్లేదా? రావాలంటే ఇలా కలపాలి అని భగవద్ రామానుజుల వారు అర్థాన్ని చెబితే మళ్ళీ భగవద్ రామానుజుల వారి కాలక్షేపం యథాతథంగా సాగుతూ ఉంది. ఇందులోనే 3వ పాసురం దగ్గరికి వచ్చారు. 3వ పాసురం దగ్గరికి వచ్చేసరికి అరియా కాలత్తుళ్ళే అడిమైకి అణ్గు செய்வித்து అరియేనై మామాయత్తి అడియేనై మామాయత్తి వైత్తాయ్ అనే ఓ పాసురం. ఈ పాసురానికి అర్థం ఏమిటంటే, అరియా కాలత్తుళ్ళే, తెలియనటువంటి కాలంలో అడిమైకి అణ్గు செய்வித்து, పరమాత్మ సేవ చేయడానికి ఒక ఆశను కల్పించి, అరియా మామాయత్తి, ఈ సంసారంలో వైత్తాయి ఉంచావు అని అర్థం. దీనికి తిరుమలయాండాన్ని తమ గురువుగారు చెప్పినట్టుగా, ఆళ్వందారులు చెప్పినట్టుగా, ఇది విషాద సూచకమైనటువంటి పాసురము.
అని అర్థం చెప్పారటంటే, ఓ స్వామి, జ్ఞానాన్ని ఇచ్చావు, ఇచ్చి మళ్ళీ ఈ శరీరంలో నన్ను పడేశావు, అజ్ఞానాన్ని పెంచేటటువంటి ఈ శరీరంలో నన్ను పడేశావు అనేటటువంటి ఒక అర్థాన్ని చెప్పారు అని భగవద్ రామానుజుల వారు వెంటనే ఇది ప్రకరణానికి చేరదు. ఈ దశక సారం ఏమిటి? పరమాత్మ ఆళ్వార్లతో కలవడం చేత కలిగినటువంటి ఆనందాన్ని ఆళ్వార్లు చెబుతున్నప్పుడు మధ్యలో విషాదం కుదురుతుందా? ప్రకరణం ఏమిటి? ఆనందాన్ని చెప్పే ప్రకరణం. 11 పాసురాల్లో 10 పాసురాలు ఆనందాన్ని చెబుతూ మధ్యలో ఒక్క పాసురం విషాదాన్ని చెబుతుందంటే ఇది కుదురుతుందా? కుదరదు. స్వామి ఇది కూడా ఒక ఉపకారంగానే నమ్మాళ్ళ వారు కటాక్షించారు. తెలియనటువంటి జ్ఞానం లేనటువంటి దశలో కర్ణకలేబరాదులనిచ్చి ఈ శరీరంలో నన్ను వేసి పరమాత్మ కైంకర్యం చేసేటట్టుగా నన్ను కటాక్షించావు. ఈ శరీరంలో ఉన్న భగవత్ కటాక్షం, పరమాత్మ కైంకర్యం మరిచిపోకుండా చేశావు. ఈ శరీరంలో ఉండడం చేత భగవత్ కైంకర్యం గుర్తు ఉండడానికి అవకాశం ఉండదు. భగవత్ సేవ అనేది ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తుంది. రోజు టీవీలు సినిమాలు గుర్తొస్తాయి. అదే ఈ శరీర తత్వం ఈ కాలాన్ని బట్టి. కానీ స్వామి నన్ను అలా చేయలే, అందరిలా చేయలేదు. నువ్వు తెలియని దశలో జ్ఞానాన్ని ఇచ్చావు. జ్ఞానాన్నిచ్చి ఈ గొప్ప శరీరాన్ని నాకు ఇచ్చావు. నీ కైంకర్యం చేయడానికి భావాన్ని ఇచ్చావు, బుద్ధినిచ్చావు. బుద్ధినిచ్చి నీ కైంకర్యం నేను చేసేటట్టుగా నన్ను కటాక్షించావయ్యా స్వామి. శరీరంలో పెట్టి కూడా నీ కైంకర్యం పోకుండా చేశావు. ఇది నువ్వు నాకు చేసిన ఉపకారం అని ఇది కూడా ఒక ఉపకారంగానే ఆళ్వార్లు ఆనందంగానే ఈ పాసురాన్ని చెప్పారు తప్ప విషాద సూచకంగా చెప్పలేదు. ఇది చేరదు ప్రకరణానికి అని భగవద్ రామానుజుల వారు అర్థాన్ని చెబితే సుమారుగా ఇలాగ ఒక 60 అర్థాలు తేడా వచ్చాయి గురు శిష్యులు. చెబితే గురువు గారికి కోపం వచ్చేసింది. మూసే పుస్తకం, కాలక్షేపం బంద్. నువ్వు నాకు కాలక్షేపం చెబుతున్నావు, నీకు నేను ఎందుకయ్యా చెప్పడం? నేను నీకు చెప్పడానికా, నువ్వు నాకు చెప్పడానికి ఇక్కడికి వచ్చింది? మూసేయి అన్నారు. కాలక్షేపం బంద్ అయిపోయింది. భగవద్ రామానుజుల వారు యథాతథంగా మఠంలో వేయించేస్తున్నారు. వీరి తిరుమాళిలో ఏం చేస్తున్నారు. కొంతకాలం గడిచిందో, 10 రోజులు గడిచిందో, 15 రోజులు గడిచిందో, తిరుక్కోటి నంబి గారు మానిటర్ చేస్తున్నారు. ఏమిటి రామానుజులు ఏం చేస్తున్నారు? వారికి అదే దృష్టికి. రామానుజులు ఎక్కడున్నా, వారి తిరుక్కోటియూరులో ఉన్నా వారి దృష్టి రామానుజుల మీదే ఉంది. అలాంటి గొప్ప గురువు గారు వారు. రామానుజ కాలక్షేపం అవుతోందా అని ఓ రోజు పరిగెత్తుకుని వచ్చేసి శ్రీరంగానికి మఠంలో రామానుజులు రంగనాథుని సేవించి మఠంలో ఎంబెరుమానార్లను సేవించి కాలక్షేపం ఎంతవరకు వచ్చి, ఏం కాలక్షేపం అండి గురువు గారు? ఆగిపోయిందా? ఏమైంది? ఇలాగ అరియా కాలత్తుళ్ళే అనే పాసురం దగ్గర గురువుగారికి నాకు సంవాదం వచ్చింది. వారు ఇలా చెప్పారు, నేను ఇలా చెప్పాను. ఓహో అలాగా, సరే అయితే రండి మీరు నాతోటి అన్నారు అని వీరిని కూడా పెట్టుకుని ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి కాలక్షేపం ఆగిపోయిందా అని అడిగారు. మేమేం చెప్తామండి, వారే మాకు కాలక్షేపం చెప్తున్నారు, వారు మాకు ఆచార్యులు కానీ నేను వారికి ఆచార్యులం కామన్నారు వీరు. అంటే అప్పుడు తిరుక్కోటేరు నంబి గారు, అయ్యా నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. భగవద్ రామానుజులకి కాలక్షేపం చెప్పడం ఒక మహదవకాశం, ఒక గొప్ప అవకాశం మీకు చిక్కింది. ఇప్పుడు మీరు ఏ అర్థాన్నైతే ఆళ్వందారులు చెప్పలేదు, మన గురువు గారు చెప్పనటువంటి అర్థాన్ని భగవద్ రామానుజులు చెబుతున్నారు అని కదా మీ ఆరోపణ. మా గురువుగారి అర్థం చెప్పలేదు, మీరు కొత్తగా ఈ అర్థాన్ని సృష్టించారు కాబట్టి విశ్వామిత్ర సృష్టి అయింది అని మీరు చెబుతున్నారు కదా. అది ఆళ్వందారులు కాలక్షేపాన్ని అనుగ్రహిస్తుంటే నేను విన్నా. అప్పుడు మీరు రాలేదు కాలక్షేపానికి. రామానుజులు ఏది చెప్పినా ఆళ్వార్ల యొక్క హృదయానికి, మన ఆచార్యులైనటువంటి ఆళ్వందారుల యొక్క హృదయానికి అనుగుణంగానే చెబుతారు. ఇంకో రకంగా ఆయన చెప్పరు. కాబట్టి మీరు కాలక్షేపాన్ని వీరికి కంటిన్యూ చేయండి. సాందీపనికి ఎలా అయితే సాందీపని వద్ద కృష్ణ పరమాత్మ ఎలా చదువుకున్నాడు, మీ వద్ద భగవద్ రామానుజులు వారు ఆ విధంగా చదువుకుంటున్నారు అని అనుకోండి. వారిని మీరు ఆచార్యులు అనుకోకండి, వారే మీకు ఉత్తారకులు అనుకోండి. అనుకుని కాలక్షేపాన్ని చెప్పండి అని తిరుక్కోటియూరు నంబి గారు తిరుమలయాండాన్ని ఆదేశిస్తే, ఆదేశించడమే కాకుండా క్యాంపు కూడా, కాలక్షేప కార్యాలయం కూడా మారిపోయింది. అప్పటిదాకా భగవద్ రామానుజులు వారు తిరుమలయాండాన్ని తిరుమాళకి వచ్చి వినేవారు. ఇప్పుడు భగవద్ రామానుజుల వారి ఎంబెరుమానార్ల మఠానికే వీరు ఏం చేసి కాలక్షేపాన్ని అనుగ్రహిస్తూ ఉంటే, కొన్ని సందర్భాల్లో తిరుక్కోటియూరు నంబి గారు
అలాగే పెరియ నంబిగారు వారిద్దరూ కూడా కూర్చుని కాలక్షేపాన్ని వినేవారట. రామానుజులు ఏం కొత్త అర్థాలు చెప్తారో వినాలి వినాలి అని. అదే రామానుజుల వైభవం. ఓ రోజు కాలక్షేపం ఇలా చెబుతూ ఉంటే నమ్మాళ్ళు వాళ్ళు రామానుజులు అవతరిస్తారు అని చెప్పినటువంటి 5వ పత్తులో 2వ దశకం పులిహ అనేటటువంటి దశకం కాలక్షేపానికి వచ్చింది. కాలక్షేపానికి వస్తే భవిష్యదాచార్యులు అవతరిస్తారు అని తిరుమలయాండాన్ని అద్భుతంగా ఆ దశక సారాన్ని భగవద్ రామానుజుల వారికి ఉపదేశం చేస్తున్నారు. చేస్తుంటే భగవద్ రామానుజుల్నే చూస్తున్నారట పెరియ నంబి గారు ఇలాగ పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి. ఈ కాలక్షేపం ఏం చెవిటికి ఎక్కడం లేదు, భగవద్ రామానుజుల్నే చూస్తున్నారట. చూస్తుంటే ఏమిటి అలా చూస్తున్నారు అని, ఇదో ఈ దశకంలో చెప్పబడినటువంటి భవిష్యదాచార్యులు ఎవరి వాళ్ళు కాదా, మీరు కాదా, నమ్మాళ్ళు వాళ్ళ చేత మాకు అందింపబడినటువంటి నిధి మీరు, ఆళ్ళు వందార్ల చేత మాకు అందింపబడినటువంటి నిధి మీరు అని వారు కటాక్షిస్తే తిరుమల యాండాన్ని సంతోషించి రామానుజా నాదో ప్రశ్న ఉంది, కొన్ని సమాధానం చెప్తావా అని అడిగారు. ఏమిటి ఆ ప్రశ్న? ఏం లేదండి, అసలు మా గురువు గారు చెప్పినటువంటి విషయాలు మీకు ఎలా తెలిసాయి? మీరు ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా మా గురువు గారిని సేవించలేరు కదా, మీరిద్దరూ కలవకుండానే మా గురువు గారు పరమపదానికి ఏం చేసేసారు కదా, మరి మీకు ఎలా తెలిసాయి అన్నారు. అంటే ఏం లేదండి గురువు గారు, ఆయనకి నేను ఏకలవ్య శిష్యుణ్ణి. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి విలువిద్యను నేర్పకుండానే ధనుర్విద్యను నేర్పకుండానే ఎలా అయితే నేర్చుకుని అర్జునుడిని కూడా ఓడించే స్థాయికి ఎదిగాడో అలాగా ఆళ్ళు వందారులో మాకు ద్రోణాచార్యులు వంటి వారు, వారికి నేను ఏకలవ్య శిష్యుణ్ణి, మీ గురువుగా చెప్పినవన్నీ మాకు అది తెలిసేయండి అని సమాధానం చెబితే, ఈ తిరుమల యాండాన్ని మీరు మాకు రక్షకులు, మీకు కాలక్షేపం చెప్పడం నిజంగా మా భాగ్యం, మీరే మాకు రక్షకులు అని వారి కుమారులైనటువంటి సుందరబాహు అనేటటువంటి ఒక మహానుభావుల్ని వీరికి శిష్యులుగా చేసి భగవద్ రామానుజ చక్రాంకనాలు చేయించారన్నమాట. వారి శ్రీపాదాలను ఆశ్రయింపజేశారు. ఆశ్రయింపజేసి భగవద్ రామానుజుల మీద ఆళ్ళు వందారులు భగవద్ రామానుజులు అంటే తమకు ఆచార్యులు అనేటటువంటి ప్రతిపత్తిని కలిగి ఉన్నారు అని తిరుమల యాండాని యొక్క వైభవం మనకు తెలియజేస్తారు. పెరియ నంబి గారు, పెరియ తిరుమల నంబి గారు, తిరుక్కోటియూరు నంబి గారు, తిరుమల యాండాని, చివరి వారు తిరువరంగ పెరుమాళ్ అరయర్ అనేటటువంటి మహానుభావులు. 5గురు ఆచార్యులు. తిరువరంగ పెరుమాళ్ అరయర్ అనేటటువంటి మహానుభావుల దగ్గర ఒక రహస్యం ఉంది, ఆ రహస్యాన్ని మీరు వెళ్ళి వినండి అని తిరుక్కోటియూరు నంబి గారు పంపించారు. తిరుక్కోటియూరు నంబి గారు పంపిస్తే భగవద్ రామానుజుల వారు ఆ గురువుగారి దగ్గరికి 6 నెలల పాటు ఉన్నారు. 6 నెలల పాటు ఉండి 6 నెలలు వారికి గొప్ప సేవ చేశారు. ఏమిటా సేవ అంటే, వారికి ప్రతిరోజు తిరుమంజనానికి అంటే స్నానం చేయడానికి తగినట్టుగా మంజుల్ కాప్ అని కస్తూరి పసుపు మొదలైనటువంటివన్నీ బాగా నూరి వారికి నూనె పట్టించి ఒళ్ళంతా ఈ మంజుల్ కాపు పెట్టి రోజు స్నానం చేయించేవారంటే భగవద్ రామానుజులు. ఇలా ఒక 6 నెలలు గడిచాయి. 6 నెలలు గడిచేసరికి ఓ రోజుని మంజులు పట్టిస్తే కొంచెం అసౌకర్యంగా అనిపించింది. ఇందులో మరి ఏం తేడా వచ్చిందో వెంటనే భగవద్ రామానుజుల వారు గమనించి, వారు చెప్పకుండానే గమనించి దాన్ని వెంటనే తీసేసి మళ్ళీ ప్రత్యేకంగా తయారు చేసి వారికి చాలా ఆనందం కలిగేటట్టుగా సుఖం కలిగేటట్టుగా చక్కగా స్నానం చేయించారు. రామానుజ, మా దగ్గర నుంచి ఏం దోచేయాలని మీరు సేవ చేస్తున్నారు అని అడిగారు. అదే ఏం లేదండి, ఏదో చర్మరహస్యం ఏదో ఉందిట మీ దగ్గర, ఆ చర్మరహస్యం ఏదో మాకు కటాక్షిస్తారని మీ కైంకర్యం మేము చేస్తున్నాము అంటే వారు చాలా సంతోషించి, తిరువరంగ పెరుమాళ్ అరయర్ అనేటటువంటి మహానుభావులు చాలా సంతోషించి భగవద్ రామానుజుల వారికి చరమ ఉపాయాన్ని అంటే ఆచార్యులే పరదైవము అనేటటువంటి చరమోపాయాన్ని ఉపదేశం చేశారట. నమ్మాళ్ళు వార్ల శిష్యులైనటువంటి కన్యనుని సిరిత్తాంబ అనేటటువంటి గ్రంథాన్ని అనుగ్రహించినటువంటి మధుర కవి ఆళ్వార్ ఏ రహస్యాన్ని అయితే చెప్పారో ఆ మధుర కవి ఆళ్వారు చెప్పినటువంటి రహస్యాన్ని ఆచార్యులే పరదైవము, గురువుగారిని మించినటువంటి దైవము ఇంకొకటి లేనే లేదు, పరమాత్మను కూడా మనకు అందించేటటువంటి మహానుభావులు ఆచార్యులు అని ఆచార్య వైభవం చెబుతూ మన పెద్దలు ఒక్క మాట చెప్పారు ఆచార్యుల గురించి. ఆచార్య వైభవాన్ని తెలియజేసే ఒక్క మాట, ఆచార్యులకి ఏమని పేరంటే ఇరుంబు
పొన్నాక్కువాన్, ఇరుంబు పొన్నాక్కువాన్ అంటే ఏమిటంటే ఇరుంబు అంటే ఇనుము, ఇనుముని బంగారము చేయువారు. ఆచార్యులు అంటే ఎవరు? ఇనుముని బంగారము చేయువారు అని పేరు. ఇదేంటే ఇనుముని బంగారం చేస్తే ఈ మాట ముందే చెప్పలేదు మాకు. 3 సంవత్సరాల క్రితమే ముంబోడంత ఇనుముంది ఇచ్చేద్దాం మీకు. ఆ ఇనుము కాదు, ఇనుము అంటే మనం నిత్య సంసారి, తుప్పు పట్టిన ఇనుము అనమాట. ఇంకా ఆ మాట చెప్పలేదు కానీ అక్కడ తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడు. తుప్పు పట్టిన ఇనుముకి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అది బాగుపడదు. బాగుపడకపోగా దానికి తగిలిన వాడు ఉంటాడు చూసారా, ఆడు కూడా పోతాడు. వాడికి కూడా ఇది వచ్చేసి కాలికి తగిలితే కాలు తొడదాకా తీసేయాలి, వాడు కూడా పోతాడు. అలాంటి ఇనుము లాంటి వాళ్ళం మనం. అలాంటి నిత్య సంసారిగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులని నిత్యసూరి గోష్ఠికి తగిన వాళ్ళుగా చేస్తారట. సంసారమే ప్రధానం అనుకుని, దీన్ని మించింది ఇంకొకటి లేదనుకుని, భగవంతుడంటే విముఖంగా ఉండి, ఎప్పుడూ భగవన్నామం చెప్పకుండా, ఎప్పుడూ పెద్దల్ని సేవించకుండా ఉండేటటువంటి వాడు నిత్య సంసారి. వాడికి ఉద్యోగం ఉండదు. కానీ ఆచార్యుల్ని కనుక వాడు ఆశ్రయించాడు అనుకోండి, ఆశ్రయించగానే వాడు ఏమైపోతాడు? వాడికి పరమపదంలో సీటు కన్ఫర్మ్ అయిపోతుంది అన్నమాట. నిత్యసూరి గోష్ఠికి, ఆ గోష్ఠిలో పాల్గొనడానికి, నిత్యముక్త గోష్ఠిలో పాల్గొనడానికి వీళ్ళ అర్హుల్ని చేస్తున్నాడు ఆచార్యులు అని చెప్పడం చేత ఇనుముని బంగారం చేయువారు ఆచార్యులు అని ఆచార్య వైభవాన్ని భగవద్ రామానుజుల వారు కటాక్షించి, ఈ ఆచార్యులు మీరేనండి, జగదాచార్యులు మీరే, మీ సంబంధంతో మాకు మోక్షం వస్తుంది అని చరమోపాయాన్ని ఉపదేశించిన ఆచార్యులైనటువంటి తిరువరంగ పెరుమాళ్ అరయర్ చరమోపాయాన్ని చెప్పారని ఒక వాదన. దివ్య ప్రబంధాలని 4000 దివ్య ప్రబంధాలని చెప్పారని ఒక వాదన. ఏదైతే కానివ్వండి, చరమోపాయం అని గ్రంథాల్లో ఎక్కువగా మనకి కనబడుతోంది. గురు పరంపర ప్రభావాది గ్రంథాల్లో ప్రపన్నామృతం మొదలైన గ్రంథాల్లో చరమోపాయాన్ని ఉపదేశం చేశారని అలాగా చెప్పి ఏం చేశారో తెలుసా? వారికి సంతానం లేదుట. తిరువరంగ పెరుమాళ్ అరయర్ సంతానం లేకపోతే సొట్టనంబి అని ఒకరు వారి శిష్యులుగా ఉంటే వారిని వీరి శ్రీపాదాల్లో ఆశ్రయింపజేసి, వారిని కటాక్షింపజేసి, ఎంబెరుమానార్ తిరువడిగళే శరణం అని అనుకోవయ్యా నువ్వు అని ఉపదేశం చేసినటువంటి మహానుభావులట. భగవద్ రామానుజ వైభవం, భగవద్ రామానుజుల ఆచార్యులే ప్రకాశింపజేశారు. ఇది రామానుజ వైభవం. ఆచార్యుల వైభవాన్ని శిష్యులు ప్రకాశింపజేశారు అంటే భగవద్ రామానుజుల వారికి ఆచార్యులు అవడం చేత వారికి ఒక వైభవం కలిగింది అని మనకి రామానుజ వైభవాన్ని తలచినప్పుడు మనకి తెలుస్తోంది. దీన్ని మనసులో పెట్టుకునే పూర్వాచార్యులందరూ కూడా ఎంబెరుమానార్ల వైభవాన్ని అనుభవించేటప్పుడు నల్లారపరం రామానుజన్నని పెద్దల చేత స్తుతింపబడే రామానుజులని, పెద్దలంటే వారి ఆచార్యులు కూడా అందులో చేరి ఉన్నారు అని ఒక నిర్వాహాన్ని చేశారనమాట. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి రామానుజ చరిత్రలో రామానుజులు, వారి ఆచార్యులు, వీరి అనుబంధాన్ని మనం విన్నాం. రేపు ఇంకొక విషయంతో మళ్ళీ మనం కలుద్దాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవయజ్వనః కాంతిమచ్చాం ప్రసూతాయ